అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మనం గతంలో ఒక ఎపిసోడ్లో చూసాం కదా, ప్రభాకర్ రెడ్డి గారి డాటర్తో మాట్లాడాం. ఆ రోజు అక్కడ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే అన్ఫార్చునేట్లీ అక్కడ లేరు. ఒక సెకండ్ డాటర్తో మాట్లాడాం, శైలజారెడ్డి గారితో. ఇప్పుడు ఇంకొక డాటర్, మొత్తం 4 డాటర్స్ కదా, ఇంకొక డాటర్ హౌస్ ఇక్కడే ఉంది ఫిల్మ్ నగర్లో. సో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, మనతో ఎవరు మాట్లాడబోతున్నారు అనేది లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. హోప్ఫుల్లీ అందరూ ఉంటారని అనుకుంటున్నాము. వీలైనంత వరకు ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ని కూడా చూపించాలని మా ప్రయత్నము. ఇక్కడ ఉన్నారో లేదో ఒకసారి వాళ్ళని అడిగి, సో ఎవరుంటే వారితో మొత్తం ప్రభాకర్ రెడ్డి గారి గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీంతో పాటుగానే హౌస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం రండి. మేడం ఉన్నారా? చూస్తున్నారు కదండి, ఇంత బిజీ ఏరియాలో కూడా చాలా నీట్గా అండ్ డిస్టర్బెన్స్ లేకుండా వెనక్కి ఇల్లు కట్టుకుని ముందంతా కూడా లాన్ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చూడగానే ఇంత మోడ్రన్ హౌస్లో కూడా చాలా యాంటిక్ కలెక్షన్ లాగా యాంటిక్ పీసెస్ని పెడుతూ డిఫరెంట్గా డిజైన్ చేశారు. ప్రశాంతంగా ఉండడం కోసం ఇక్కడ చూసారు కదా, లాన్ ఏర్పాటు చేసుకున్నారు, మంచిగా గ్రీనరీ అండ్ ఒక డైనింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ప్రశాంతంగా ఉండడం కోసం. మేబీ అక్కడ టైం వాళ్ళు స్పెండ్ చేస్తారో లేదో తెలియదు, కానీ సీటింగ్ అయితే ఉంది మంచిగా. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎప్పుడైనా సరదాగా కూడా బహుశా అక్కడ కూర్చోవడానికి బాగుంటుందని అలా సెట్ చేసుకున్నట్లున్నారు. ఇది కూడా నాకు తెలిసి కొంచెం యాంటిక్ స్టైల్లోనే కనిపిస్తుంది. పాతదా లేకపోతే పాత స్టైల్లో ఉండడం కోసం అటువంటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనేది తెలీదు. యా ఓకే, బాగుంది. సో చెప్పా కదా, అక్కడేమో డైనింగ్ ఏరియా ఉంది, ఇక్కడ హ్యాపీగా చెట్టు కింద ఈ సెటప్ అంతా ఉంది. చాలా బాగుందండి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ. నిజానికి మంచిగా ట్రీ కింద పెట్టారు ఈ సెటప్. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్కి లోపల చాలా పెట్టారండి. ఇవన్నీ కూడా ఎందుకని ఇక్కడ డిజైన్ చేశారనేది ఏమో బహుశా జస్ట్ ఒక కాన్సెప్ట్తో వెళ్ళారా, లేకపోతే అవేమన్నా ఓల్డ్ మెమరీసా అనేది వారిని అడిగి తెలుసుకోవాలి. ఇవిగో నేను చెప్పా కదా ఇందాక బయట ఒక కార్ ఉందని చెప్పి, ఇది కూడా అలాంటిదే. ఒక ఓల్డ్ కార్ వింటేజ్ కలెక్షన్ ఏమన్నా చేసే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వాళ్ళ నాన్నగారిది అంటే ప్రభాకర్ రెడ్డి గారిది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరిదన్నానా అనేది మనం అడిగి తెలుసుకుందాము. సో ఇలాంటి కలెక్షన్ ఇంకా ఉన్నాయి. ఆ బయట ఒక కార్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మిగతావన్నీ కూడా లేటెస్ట్ ఉన్నా కూడా ఇవైతే నాకు తెలిసి వింటేజ్ కలెక్షన్ అండి. అందులో ఇది కూడా ఒకటి నాకు తెలిసి, ఇది కూడా వింటేజే. సో అడుగుదాం, ప్రభాకర్ రెడ్డి గారు ఏది వాడేవాళ్ళో మనకి తెలియదు కదా, అడిగి తెలుసుకుందాము. సో ఇది ఓవరాల్గా అవుటర్ సైడ్ ఉన్న హోమ్ టూర్ అనుకోండి ఒక రకంగా. లోపల ఎలా ఉన్నదో చూద్దాము. నాకు తెలిసి బయట ఎన్ని ఉన్నాయంటే లోపల ఇంకెలా ఉంటుందా అనేది డౌట్. సో ఇప్పటికే చాలా చూపించాను కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం మనం. హలో మ్యామ్. హలో, కమ్. సో అయితే ఈరోజు మాకు మీతో అలాగే మీ మదర్తో మాట్లాడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి ఇక్కడ బయట చూసాం మేడం, చాలా మంచి వింటేజ్ కలెక్షన్ అంతా ఉంది. కార్స్ కూడా ఏంటేంటా అనే డౌట్ ఉన్నాయి. సో మీతో అడిగి తెలుసుకోవాలి డీటెయిల్స్. అండ్ చాలా వింటేజ్ కలెక్షన్ పెట్టారు, యాంటిక్ పీసెస్ అన్నీ కూడా. ఎప్పటివి అవి అంటే ఇట్లా మోస్ట్లీ గ్రాండ్ పేరెంట్స్ ఇళ్ళల్లో నుంచి తెచ్చుకున్నాయి మెమరీస్ కోసం అని. ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇస్ గాన్ అన్నట్టు. సో జస్ట్ గాట్ సమ్ మెమరీస్ ఫ్రమ్ దెమ్ అండ్ ట్రై టు కీప్ ఇట్ అప్, దట్స్ ఇట్. గుడ్. అందుకే అనుకున్న చాలా పాత ఐటమ్స్ కానీ అవి ఉంచారు కావాలని. ఓకే, గుడ్ ఐడియా మ్యామ్. సో మిగతా ఇక్కడిక్కడ ఉన్నవి చూడొచ్చు కదా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వీటి గురించి చెప్తారా మేడం? ఇది ఎవరి కలెక్షన్? అంటే నాన్న మోస్ట్లీ హంటింగ్ అని వాళ్ళు వెళ్ళేది అన్నట్టు. సో సమ్ ఆఫ్ దెమ్, నాట్ ఆల్, సమ్ ఆఫ్ ద ఓల్డ్ వన్స్ ఆర్ హిస్. ఆయన చాలా టామ్ బాయిష్ మూవీస్ చేశారు కదా, ఆయన వాకింగ్ స్టిక్ కానీ అవి కొన్ని మేము తీసి పెట్టుకున్నాను. మీ ఇంట్లోనే ఎక్కువ కలెక్షన్ ఉందా? అంటే అక్క వాళ్ళ దగ్గర కూడా ఉందండి. యా, ఆల్మోస్ట్ ఇవి మా ఆంటీ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. అందరి దగ్గర అవి ఆల్. యా, అంటే మేము చెన్నైలో ఉంటుంది అండ్ వి కేమ్ బ్యాక్. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గాట్ స్కాటర్డ్ అన్నట్టు. షీల్డ్స్ కానీ నానే దగ్గర దగ్గర 400-500 షీల్డ్సే ఉంటాయి, అవార్డ్స్. అవన్నీ చాలా మందికి అంటే ఎక్కడ పెట్టాలని తెలియక ఇచ్చేసాం అన్నట్టు. మెమరీస్ లాగా పెట్టుకున్నారు అంతే. సో నాన్నగారి మెమరీస్ మీ ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయండి. అందరు సిస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. యా తప్పకుండా. ఓకే,
సో పైన చాలా కలెక్షన్ ఉంది కదా, నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ కెమెరాలో కవర్ అవ్వదు. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం మ్యామ్. థ్యాంక్ యూ. ఈ విగ్రహానికి ఏమన్నా హిస్టరీ ఉందా? స్టేట్ అవార్డ్ విన్నింగ్, అంటే మేమే కొనుక్కున్నాం అన్నట్టు. ఒక 20 years అవుతుంది అంతే. ఓకే, వుడ్తో తయారు చేస్తుంది. ఓకే, అంటే ఈ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది కూడా మా పేరెంట్స్. ఓకే, డెఫినెట్గా మీ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నది ఇలాంటిది? ఓకే ఓకే. సో వీటన్నిటిలో బాగా యాన్షియంట్ అంటే ఏది ఉంది ఇప్పుడు మీ ఇంట్లో? అది ఏన్షియంట్ అండి, ఇవన్నీ పాతే. అంటే మమ్మీ వాళ్ళు కొన్నప్పుడే అవి యాంటిక్స్ అన్నట్టు. ఓహో, అప్పుడు కొన్నప్పుడే యాంటిక్. సో అప్పటి నుంచి బయట పెట్టాం. ఓకే. షీ హ్యాడ్ అరౌండ్ నియర్లీ 200 అనుకుంటా, ఓహ్ 150 అయితే ఉంటాము. మేమే సిస్టర్స్ అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఓకే మేడం, ఇక్కడ చాలా ఓల్డ్ స్టైల్ పియానో నేను కదా ఇది? ఓకే, తీయచ్చా ఇలా? జస్ట్ ఓపెన్. ఓకే ఓకే, కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉందా ఇది? ఓకే. ఓ We don't use it at all. ఓకే, It's for memory, that's it. మెమరీ. ఈ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? No, anniversary 60-70 years. 60-70. ఓకే. నమస్తే అండి మళ్ళొకసారి మీకు అందరికీ. యా, మీ మదర్కి సంయుక్త గారు కదండి మీ పేరు? మీ పేరే ట్రెండీగా ఉంది అందరికంటే. మిగతా 4 డాటర్స్ పేర్లు అన్ని దేవత పేర్లు పెట్టారు కదా, అమ్మవారి పేర్లు. అంటే గంగ అనేది మా ఊర్లో మా పొలంలోనే మా గంగమ్మ కులదైవం వెలిసింది అనమాట. ఆ దేవత తెలిసినప్పుడు ఆ పాప అప్పుడే పుట్టింది, పుట్టి ఆ పేరే పెట్టుకుంది. మీ చాయిస్ అండి ప్రభాకర్ రెడ్డి గారి? అన్నీ చెప్తాను, ఆయన. ఓకే, ఆయన పెట్టుకుంది. శైలజ అనేది ఆయన, లక్ష్మి, విశాలక్ష్మి. నా ఛాయిస్ పేరు, ఆయన ఛాయిస్, వాళ్ళ చదువు వాళ్ళ ఛాయిస్. అన్నీ ప్రభాకర్ రెడ్డి గారి నిర్ణయాలతోనే జరిగాయి. అంటే మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరం, కానీ ఆయన అదేలేండి, అప్పట్లో మామూలుగా భర్తే నిర్ణయం తీసుకునే వాళ్ళు కదా. సంబంధాల విషయం అన్నింటిలో ఆయనే చాలా వరకు చూసాం. ఓకే. ఒకటి విన్నాం మేడం మీ గురించి, మీరు అసలు ఫ్యామిలీ ఫొటోస్లోకి అంత తొందరగా రారు, వీడియోస్లోకి రారు. 4 పెళ్ళిళ్ళైనా నేను మా పెళ్ళిళ్ళ ఫోటోలలో కూడా లేదు. అయ్యో, నిజమా? చాలా రిచువల్స్ అప్పుడు బిజీగా ఉంటారు కదా, రిచువల్స్ ఫోటో అంటే ఇష్టం ఉండదు. ఎక్కువ మటుకు ఆర్గనైజింగ్. Usually you don't see the producer and director, no, in the movie. It's like that. She'll be organizing all the things, but she's never seen or heard. అందుకోసం కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా చేశారు కదా మేడం. అప్పట్లోనే మీరు అయితే ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు అన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఫాలో అయితే అంతా ఫాలో అయ్యింది. అంటే మా పిక్చర్ల వరకు అంతా ఒక్కోసారి చాలా వరకు రెడ్డి గారు బయటకు వెళ్ళేవాళ్ళు. అలాంటప్పుడు ప్రొడక్షన్ సైడు, తర్వాత కాస్ట్యూమ్ సైడు, మీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు. మా ప్రొడక్షన్ ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు, నేను ఇంట్లోనే ఉండే, బయటకి వెళ్ళి అక్కడ కూడా నేను ఒక్కరోజు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళగలే. ఇంట్లో ఉండే అన్ని ఆర్గనైజ్ చేసేదాన్ని, అన్ని దేనికి దానికి ఏర్పాటు చేస్తే మేనేజర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం వచ్చేసి రేపటికి ఏం కావాలని అడిగితే ఇది ఫలాంది అంటే ఓన్లీ నేను షాపింగ్ ఇంటి తర్వాత నైట్ ఎప్పుడు రెడీ గారు 12 o'clock ఫోన్ చేసేవాళ్ళు అనమాట. ఎవ్రీ డే అవుట్డోర్లో ఉంటాయి. ఇవాళ ఏం జరిగింది వర్క్, షూటింగ్లు ఇక్కడ జరిగే మా ప్రొడక్షన్ జరుగుతుంటే ఇవాళ ఏం జరిగింది, ఏమన్నా ఎంతవరకు వర్క్ చేసింది ఏంటి అది అన్ని వీళ్ళంతా 9 గంటలకు వచ్చి 6 గంటలకు ప్యాకప్ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. 9 గంటలకు వాళ్ళకి ఏమేమి కావాలో మార్నింగ్ అన్నీ తీసుకొని పోయేవాళ్ళు. మార్నింగ్ టిఫిన్ కానీ పెట్రోల్ కానీ అన్నిటికీ ఇక వాళ్ళు పైసలు పెట్టి వాళ్ళు చూసుకునేవాళ్ళు. కావాల్సినవన్నీ ఇచ్చి నైటే పంపించారు. అయితే నైట్ 12 గంటలకు మాత్రం ఎంతవరకు వర్క్ దొరికింది ఏంటి అని చేసి ఒకరోజు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. కార్తీక దీపం సాంగ్ అప్పుడు ఇద్దరు పాడతారు కదా, శ్రీదేవి శారద, ఇద్దరి మీద సుశీల పాట ఎవరి మీద పెట్టాలి, జానకి పాట ఎవరితో పాడించాలి, అక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది. మొత్తం రెడీ అయిపోయి వాళ్ళు వచ్చి కూర్చున్నాక ఆ సాంగ్ ఈ చరణం ఎవరితో పాడేయాలి, ఆ చరణం ఎవరితో అని డైరెక్టర్ డౌట్ వచ్చింది. డౌట్ అని నాకు ఫోన్ చేసి, నేను అంత గమనించలేదు, సాంగ్ మాత్రం విన్నాను గమనించకుండా మనసులో పెట్టి, నాకు కూడా అంత ఐడియా లేదన్న క్యాన్సిల్. మరి పెద్ద ఇదన్నమాట, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడో కోనేరు దగ్గర తీసినాం, ఊరిపేట కోనేరు దగ్గర తీసి అంతా రెడీ చేసుకొని కెమెరా ఆన్ చేసేటప్పుడు
సాంగ్ వేసినప్పుడు ఎవరి మీద వేయాలని తెలియదు. అప్పుడు క్యాన్సిల్ అయ్యింది. నేను 12 గంటలకు ఫోన్ చేసి ఏమైంది ఇవాళ అంటే అంత అరేంజ్మెంట్ అయింది కానీ సాంగ్ ఎవరి మీద వేయాలని తెలియదు. ఓహో, సో అలాంటివి జరిగాయి అన్నమాట. అలాంటి ఫోన్ కాల్స్ లేవు కదా, మొబైల్స్ అంతా లేవు కాబట్టి. ఏం లేదు, ట్రంక్ కాల్సే. హైదరాబాద్ నుంచి అయినా రాజమండ్రి అని అన్నీ ఎక్కడైనా ఉన్నా కూడా ల్యాండ్ లైన్స్. సో మొత్తం అప్పుడు వచ్చిన 100 మంది ఆర్టిస్టులు అందరిది క్యాన్సిల్ అయిపోయింది అన్న. అంతే. మళ్ళీ వాళ్ళకేంటి వాళ్ళ నైట్ వాళ్ళని తీసుకురావటం, భోజనాలు పెట్టడం, డ్రెస్సులు చేయడం అంతా అసలు ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే రాత్రి 9 వరకు ఈ పని అయితేనే ఉంటాయి. అప్పటి నుంచి ఇక షూటింగ్ మొదలు పెడతారు. కొంచెం చీకటి కావాలని చీకట్లో తీసేది కదా, అంత ఏర్పాటు చేసుకుంటాక లాస్ట్కి అట్లా అయిపోయింది. అట్లా జరుగుతుంటాయి, పొరపాటు జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు చేసిన తర్వాత ఒకరోజు మాత్రం నేను ఆ సాంగ్ చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే ఆ లైట్లు, ఆ కోనేరు, ఆ దీపాలు అవన్నీ నేను రెడీ గారు మా 11 గంటలకు ఆ టైంలో చేశారా షూటింగ్? నైట్ షూట్? నైట్ షూటింగ్ దీపాలతో కావాలి కదా, అందుకోసం ఒక గుడి ముందు కోనేరు ఉంది. అదంతా ఏర్పాటు చేసినాక షూటింగ్ చూడటానికి శ్రీదేవి శారద ఇద్దరు ఉన్నారు. షూటింగ్ చూడటానికి సినిమా మీ ప్రొడక్షన్లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళింది అదొక్కటేనా, వేరే వాటికి? నేను ఇంకా సామాన్యంగా లేదండి. ఎప్పుడైనా మా బంధువులు అంటే ఆయన చెల్లెళ్ళు ఎవరన్నా మా బంధువులు ఎవరన్నా వచ్చి షూటింగ్ చూడాలి వాళ్ళు కొంచెం ఎక్కువ ఇది చేసేవారు. ఆ కార్తీక దీపం అప్పుడు మా ఆడబిడ్డలు ఎడి గారి సిస్టర్స్ వచ్చారు, మేము చూడాలి శివుడు బాబు శ్రీదేవి కదా. శ్రీదేవి లాస్ట్ సీన్, ఇంకా ఆమె చనిపోతున్న సీను బెడ్ మీద కూర్చున్నప్పుడు షోలో ఇద్దరు ఉంటారు అనమాట, శారద ముగ్గురు ఉన్నారు. రెడీగా చెప్పారు ఇవాళ 3 ఆర్టిస్టులు ఉన్నారు అంటే మెయిన్ వాళ్ళే కదా. అవును, స్టూడియోకి తీసుకెళ్ళు అని చెప్పారు. అప్పుడు మాత్రం అందరికంటే ఇంకా నేనే వాళ్ళందరూ నిలబడేది చూసి అట్లా షూటింగ్ చూడటానికి వచ్చేవాడు. నేనేనాడు ఎప్పుడు సెట్ పోకపోయేది. ఎవరైనా వస్తే వాళ్ళు కాయపడి మేము చూస్తాము అంటే మాత్రం పోయేది, వాళ్ళతో పోయి అంతే. పిల్లలు కూడా ఎవరు స్టూడియో కానీ వాళ్ళ చదువు వాళ్ళే. కనీసం ఫ్రీ షోలో కూడా నేను తీసుకుపోకపోయేదాన్ని. మా సినిమాలు అయితే మేము నైట్ 9 తర్వాత అక్కడ అప్పుడు ప్రివ్యూ థియేటర్లోనే ఉంటుంది, ఫ్యామిలీ మాత్రమే చూసేది. అప్పుడు మాత్రం తను నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, మామూలు బయట సినిమాలకి వెళ్ళారా అని. లేదు, బయట ఇది ఎక్కడికి పోయాడు అసలు. వాడు హైదరాబాద్ వచ్చిన తర్వాతనే హోటల్స్కి వెళ్ళడం కానీ ఏది కానీ, మెడ్రాస్లో ఉండగా అలాంటివన్నీ ఏమి లేవు. వాళ్ళ చదువు వాళ్ళే. అదే చాలా స్ట్రిక్ట్ గా పెంచారు అని చెప్పి అన్నారు శైలజ. అంటే ఏం కాదు, ఫ్రీడమ్ ఉండే పిల్లలకు కానీ ఇంత ఫాస్ట్ లేదు అప్పుడు. ఇట్లా హోటల్స్కి వెళ్ళటం అంటే నాన్న తీసుకెళ్ళినా కూడా తాజ్ను చోలా అని 2 హోటల్స్ 5 స్టార్ హోటల్స్ ఉండేది. వాటికి కంపల్సరీ ఇట్ యూస్ టు బి ఎ ఫ్యామిలీ డిన్నర్ వీకెండ్స్ కి. మేము వెళ్ళేవాళ్ళం పిల్లలతో కలిసి వెళ్ళాము. కానీ వీళ్ళు స్వతంత్రంగా మేము మా సొంతంగా వెళ్ళేదంటే నో, వీ నెవర్ హ్యాడ్ దట్. ఇట్స్ నాట్ లైక్ వీ డిడ్ంట్ హ్యావ్ ఎ లిబర్టీ, వీ డిడ్ంట్ నో హౌ టు గో ఆల్సో. అంటే ఆ రోజులలో స్కూలింగ్ తర్వాత కాలేజ్ అయిపోయాక పెళ్లి చేస్తారు అంతే. అర్లీ మ్యారేజెస్ జరిగాయి కదా. ఓ ఎస్. పెద్ద పాపకి 18 years అయింది, రెండో పాపకి 20 years, ఈమె 22, 23 అట్లా. అంటే మీరు కొంచెం యంగర్ జనరేషన్. ఇంటర్న్షిప్ అయిపోయాక అంతదాకా నేను చేసుకున్నాను, గొడవ చేసింది. అందుకే దూరంగా ఉంది కదా చిదంబరం, అందుకోసం అది అయిపోగానే. మీ స్టడీస్ మీకు కలిసి వచ్చామని కొద్దిగా డిలే అయింది. శైలజ రెడ్డి గారు కూడా ఒకటి షేర్ చేశారు, మధ్యలో ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే 1 year డిలే అయ్యి తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి అట్లా అయ్యింది అని చెప్పి. చదువు మాత్రం వాళ్ళ ఇష్టానికి ఎర్లీ మార్నింగ్ డైనింగ్ టేబుల్ మీద అందరూ పిల్లలు తనుకోవచ్చు, అందరూ ఒకేసారి చూసి. అప్పుడు వీళ్ళు ఎగ్జామ్స్ గురించి కానీ లేకపోతే చదువు గురించి మాట్లాడేటప్పుడు మీకు ఏది చేతనైతే అదే చదవండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. మా రెండో పాప, పెద్ద పాపకు తొందరగా పిండేది 18 years. రెండో పాప అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ కదా, న్యూస్ చదివేవాళ్ళు ఇంగ్లీషు. నాన్న నాకు ఇంగ్లీష్ న్యూస్ చదవాలని ఇష్టం ఉంది టీవీలో, నేను BA లిటరేచర్ తీసుకుంటాను. తీసుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే తీసుకో అని చెప్పింది. అంతే. అయిపోయి లోపల ఎంతో ఇంప్రూవ్మెంట్, ఇంట్రెస్ట్ అంటే మంచి అట్లా ఉండేది. ఈమె డిస్టింక్షన్ వచ్చింది 12th. కాలేజ్ వాళ్ళే మీకు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అని అడిగిండ్రు. అడిగితే నాకు రక్తం చూస్తే భయం,
లెక్కల్లో మీకు 0. అయ్యో ఈ 2 వద్దు. అవే I used to get 100, but it's such a boring subject. So I just said, నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు బొమ్మలు, డ్రెస్సెస్ కుట్టడం బాగా ఇష్టం. ఓకే అయితే వచ్చింది ఐ లవ్ టు డూ దోస్, అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు డ్రెస్సింగ్ అప్ డాల్స్. అండ్ ఐ టు అంటే విండో డ్రెస్సింగ్ అని చెన్నైలో ఐ డిడ్ ఫర్ అ ఫ్యూ షాప్స్ అన్నట్టు. సో ఫ్రమ్ స్కూల్. సో ఐ సెడ్ ఐ లైక్ దట్. అయితే వొకేషనల్ గ్రూప్లో వేసారు అన్నట్టు. ఐ రియలీ డిడ్ వెల్ ఆఫ్టర్ దట్. ఓకే సో దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. బట్ ఐ మీన్ హీ అండర్స్టూడ్, ఇది అయితేనే ఆమె చేస్తుంది, లేకుంటే షీ విల్ నాట్ టేక్ ఇంట్రెస్ట్ అని. ఇక తనైతే సరే షీ వాజ్ ఆల్ ద టైమ్ యూనో వెరీ ఇంటెలిజెంట్. కొంచెం అకాడమిక్ సైడ్ సైన్స్ కొంచెం ఇంట్రెస్ట్, మ్యాథ్స్లో వీక్ కాబట్టి ఆబ్వియస్లీ చాయిస్ మ్యాథ్స్లో వీక్ కాబట్టి ఓకే మెడిసిన్ సైడ్ వెళ్తారు కదా. సో సైన్స్ సైడ్ వెళ్ళేసరికి యాక్చువల్గా అందరూ ఇంటెలిజెంట్గా ఉంటారు. అండ్ దే యూస్ స్టేజ్కి వెళ్ళి అవార్డ్స్ తీసుకునే వాళ్ళు. నేనేమో ఎప్పుడు ఫెయిల్ మార్క్స్ అన్నట్టు. అస్సలు ఏదో ఒక దాంట్లో అంటే మ్యాథ్స్లో మటుకు 100 వచ్చేది. సో దే వుడ్ సే షీఈ్ నాట్ అ డల్ స్టూడెంట్, షీఈ్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. మ్యాథ్స్లో 100 వచ్చిందంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్ కాబట్టి చదవగలుగుతుంది, బట్ షీఈ్ లేజీ. సో ఆ లేజీ అనేది ముద్ర పడిపోయింది అన్నట్టు మాకు. ఓకే సో ఎంత పని చేసినా ఈవెన్ నవ్వు దేసే ఏదో చేస్తుంది ఇప్పుడు అని. సో మీకు మీ ఫాదర్ చేసినట్లుగా మీరు మెడిసిన్ చేశారు. అదే డెంటల్ సర్జన్. ఆ మెడిసిన్ చాయిస్ ఉండింది, ఓకే బట్ ఈ డెంట్ వాంట్ టు లైక్ మెడిసిన్ అంటే మళ్ళీ 10 years హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా పీజీలో అంత పోతుంది కదా, లైఫ్లో సెటిల్ అవ్వటానికి లేట్ అవుతుంది అని చెప్పి డెంటిస్ట్రీ చేస్తే ఏదో హాబీ లాగా. When the hobby becomes a career, it is more nice to interesting to work అని చెప్పి వర్క్ ప్రొఫెషనల్గా వర్క్ చేయాలని చదవలేదు, బట్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఓకే ప్రాక్టీస్ 23 years ప్రాక్టీస్ చేశాను. 23 years చేశారు. కోవిడ్ ముందు ఆపేసాం. ఓకే సో అయితే మీది ఒక రకంగా అయితే మీ ఆక్యుపేషన్ మీ హాబీ రెండు అవే అది అనుకోండి. మీది మేడం? అంటే కాస్ట్యూమ్స్ చేస్తాను, కజిన్స్కి ఫ్యామిలీకి చేస్తాను. సో ఐ లైక్ టు డ్రెస్ అప్ కిడ్స్, డిజైన్ చేస్తాను అన్నట్టు. అయితే నేను మీ ఫ్యామిలీలో మొత్తానికి సంయుక్త గారు, మీ మదర్ కూడా అప్పట్లో డిజైనింగ్ చేశారు, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు, మీరు కూడా ఒక రకంగా అందులో ఉన్నారు. అండ్ శైలజా రెడ్డి గారు కూడా కొన్ని ఇంటికి చేశారు కదా, ముగ్గురు ఉన్నారు అయితే మొత్తంగా. సో మొత్తం ఓవరాల్గా నలుగురు కలిసి ఎక్కడికన్నా వెళ్ళడము, ఫ్యామిలీ టూర్స్ అలాంటివి పెట్టుకుంటారా? ఫ్యామిలీ టూర్స్ ఏం లేవు, కానీ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంట్రెస్టింగ్గా వాళ్ళను పిక్నిక్ పంపించారు, ఎక్కడికంటే అక్కడికి. ఎక్స్కర్షన్స్కి, అన్ని ఎక్స్కర్షన్స్కి పోవాలి, ఎక్స్పోజర్ ఉండాలని పంపించేది. ఎందుకంటే అవే జ్ఞాపకాలు అవి బాగా గుర్తుంటాయి, అక్కడ పంపించాలని. కాశ్మీర్ పోయి 2 కాశ్మీర్ వెళ్ళింది, ఈమె నేపాల్ వెళ్ళింది. సో హీ యూస్ టు గివ్ అస్ అ గుడ్, అంటే వెళ్ళాలి, చూడాలి, ప్లేసెస్ చూడాలి, ఈ లోకం చూడాలి అని. మమ్మీని కూడా హీ యూస్ టేక్ హర్ ఎవ్రీవేర్ అన్నట్టు. దేవుడ్ గో ప్రతి ఒక ప్లేస్కి వెళ్ళేవారా మీరు? ఓకే. తర్వాత ఢిల్లీ కానివ్వండి, ఫిలిం ఫెస్టివల్స్కి బాగా తీసుకెళ్ళి. ఢిల్లీ ఫెస్టివల్స్ తప్పకుండా వెళ్ళేదాన్ని. ఎందుకంటే అక్కడ ఢిల్లీ ఫెస్టివల్, తర్వాత పెనోరమా అని ఉంటుంది. ఫెస్టివల్ని ఫిల్మోత్సవాన్ని పెనోరమా అని ఉంటుంది. పెనోరమా ఏం చేస్తారంటే మన ఇండియన్ పిక్చర్స్ మొత్తం, మన బెంగాలీ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ అన్ని లాంగ్వేజ్ మన బెస్ట్ పిక్చర్స్ సెలెక్షన్ చేస్తారు కదా, ఆ పిక్చర్స్ మాత్రమే వేస్తారు. అయితే ఈ మీ ఫిల్మోత్సవం అనేది ఏంటంటే బయట నుంచి వచ్చాయి, చైనా, కొరియా, ఇంగ్లీష్, అమెరికా అన్నీ. ఇక అవన్నీ వితౌట్ సెన్సార్ నేను ఎలా పోయేది. మామూలుగా నేను ఆ సినిమా చూసేది, పెనోరమాకి వెళ్ళేదాన్ని. పెనోరమాకి వెళ్తే దాంట్లో బెస్ట్ పిక్చర్స్ సెలెక్షన్ అయ్యేది, అవి చూసేదాన్ని. ఎక్కువ బెంగాలీ, మలయాళీ, కన్నడ ఏది ఇక బెస్ట్ అంటే అది. బోర్డు కొడితే లేచిపోవచ్చు మన ఇష్టం, కానీ నేను మాత్రం ఆ పెనోరమాని ఇష్టపడి చూసాను. అట్లా నాకు బెంగాలీ నవల్స్ కూడా చదివేదాన్ని, ఎందుకంటే అవి తెలుగులో అనువాదం అని వచ్చేటప్పుడు ఆ అనువాదంతో తెలుగులో సినిమా అవి చదివేదాన్ని. అట్లా ఏదన్నా పాయింట్ ఉంటుంది, సంథింగ్ అవి డిఫరెంట్గా ఉంటాయి. సత్యజిత్ మంచి సినిమాలు తీసేవాడు కదా, పచీర్ పాంచాలి అని, అవన్నీ పెద్ద పెద్ద సినిమాలు. కానీ అవి ఏంటంటే 1-2 సార్లే చూస్తారు జనం. మిగతా అందుకోసం ఆయన అంత పెద్ద పేరు తెచ్చుకున్నా కూడా ఆఖరికి ఇది అయిపోయాడు, అంటే చాలా ఇది అయిపోయాడు. కమర్షియల్, ఇట్స్ నాట్ అ కమర్షియల్ హిట్. కమర్షియల్ కాకుండా
మామూలుగా ఇట్లా తీసిండు. ఫస్ట్ పిక్చర్ బాగా సక్సెస్ అయింది, రెండోది పర్వాలేదు, ఇంకా అక్కడి నుంచి ఇడాలి. అట్లా మంచి స్టోరీ, ఒక ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీలు, న్యాచురల్ అవన్నీ అట్లా ఉంటాయి. పాకిస్తాన్ సీరియల్స్ అవి కూడా నేను చూసేదాన్ని. ఏది పెనోరమాలో వచ్చేది పాకిస్తాన్ సీరియల్స్ కాదు, సినిమాలు ఆ పెనోరమాలోనే వచ్చేది. ఇందులోనేమో ఓన్లీ ఇంగ్లీష్. చైనా, రష్యా, అమెరికా, అన్ని దేశాలు ఈ వితౌట్ సెన్సార్ అవి దానికి మాత్రం మస్తు జనం ఎగబడి ఆ పెనోరమా. ఓహో, తక్కువ ఉండే వాళ్ళ ఓన్లీ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అందరూ పని చేసి ఫిలిం ఫెస్టివల్ కాబట్టి అందరినీ అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు. అమెరికా అన్ని దేశాల నుంచి వచ్చి ఏం సినిమా బాగుందో దానికి అవార్డు వాళ్ళు తీసుకునేవాళ్ళు అనమాట. డాడీ యూస్ టు బీ ఇన్ ద ప్యానల్ ఆల్సో సమ్ టైమ్స్. సో అది కొంచెం ఇంట్రెస్ట్ అన్నట్టు. యూ గెట్ టు మీట్ అ లాడ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్డ్ పీపుల్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది అది వెళ్ళడం. దట్ వాజ్ వన్ ఫ్యామిలీ, వి యూస్ టు గో sometimes if it's really nice. ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే ఏ ఊరికి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా షాపింగ్ అనేది వీ యూస్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద షాపింగ్ అనమాట. అసలు లిమిట్ అనేది లేదు ఆ రోజులలో. లగేజ్ లిమిట్ కానీ వెయిట్ లిమిట్ కానీ ఉండకపోయేది కదా. బ్యాగులు ఎక్కడికి వెళ్ళినా ఒక రకం చీర. ఒరిస్సాకి వెళ్ళినా కానీ సూట్ కేసు నిండా ఒరిస్సా వీవ్స్ అని, అది ఆ ప్లేస్కి తగ్గట్టు దాని ఫేమస్, ఆ ప్లేస్ దేనికి ఫేమస్ అని చెప్పి ఆ చీరలు తప్పకుండా తీసుకొచ్చేది. 30 నుంచి 60 చీరల కంటే తక్కువ తీసుకురాకపోయింది. మాకు ఒకవేళ తను అమ్మ నాన్నగారు షాపింగ్ ఏదైనా సిటీకి వెళ్ళినా కానీ ఇంకెక్కడైనా ఫారెన్ టూర్ వెళ్ళినా కానీ వీ యూస్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద షాపింగ్ తీసుకొస్తారని. దట్ వాజ్ వన్ బిగ్ ఎక్సైట్మెంట్ ఫర్ us. అసలు చాయిస్ అంటే మాకు ఇట్ వాజ్ నాట్ లైక్ అసలు చాయిస్కి ఛాన్సే లేదు. ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అనమాట. అసలు మేము షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీకు ఏం కావాలో అది ఎలా తెలిసేదో తెలియదు నాన్నగారికి, కానీ he used to get everything and keep in front of us అనమాట. But then we also learned what is important in life. Luxuries and necessities మధ్యన కూడా నేర్పించారు. ఎందుకంటే నాకు స్కాలర్షిప్ వచ్చినప్పుడు ఐ ఎంజాయ్డ్. అంటే 3,000 రూపీస్ దోస్ డేస్ వాజ్ అ బిగ్ అమౌంట్ అన్నట్టు. ఖర్చు పెట్టేశాను, 800 దాకా ఖర్చు పెట్టేసి నాన్న లంచ్కి వచ్చినప్పుడు నాకు స్కాలర్షిప్ వస్తే 3,000 వచ్చింది, దట్స్ మై మనీ అని పోయి చెప్తే, ఎలా అసలు వై డిడ్ యూ అప్లై ఫర్ ఇట్ అంటే, నేను ఏదో ఫీజు కట్టలేనా అంటే, కాదు నాన్న వాళ్ళు కాలేజ్లో ఫస్ట్ ర్యాంకర్స్కి ఇస్తున్నారు, సో ఐ టుక్ ఇట్ అని అన్నాను. అంటే ఎందుకు తీసుకున్నావు అని అంటే, నేను అప్లై చేసినా ఇచ్చిండ్రు నాన్న అని అంటే, లేదు, డూ యూ నో హూమ్ యూ డిప్రైవ్డ్, గో చెక్, 1 వీక్ ఇస్తాను, గో చెక్అవుట్ యువర్ క్లాస్మేట్స్, లుక్ ఇన్ టు దియర్ లైఫ్స్, వాళ్ళని అడుగు, వాళ్ళ బాధలు ఏందో తెలుసుకో ఫస్ట్. ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళకి వీలవ్వని వాళ్ళు, ఫీజు కట్టలేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ నువ్వు ఎంజాయ్ చేస్తేందుకు ఆ పైసలు కావు అని. యాక్చువల్లీ వెన్ డాడీ టోల్ దట్ నాన్న అలానే అంటారని కాలేజ్కి వెళ్ళాను. 1 గర్ల్ కేమ్ లేట్. ఎందుకు అని అంటే, మా అమ్మ ఒక ఇంట్లో పని చేస్తుంది, కొంచెం సిక్ ఉంది, నేను పోయి పని చేసి వచ్చే వరకులా నాకు లేట్ అయిపోయింది. అండ్ షీ కుడెంట్ రైట్, షీ కట్ అ హ్యాండ్ అన్నట్టు. ఏమైంది అంటే, లేదు వాళ్ళు ఏదో ఆయిల్ టిన్ కడగమన్నారు, హ్యాండ్ కట్ అయింది, నాకు నోట్స్ పాస్ చేస్తావు అంటే, నువ్వేం చేస్తావు, ఏం ఆయిల్ టిన్ అంటే, లేదు మా అమ్మ ఆడ షీ వర్క్స్ యాజ్ అ మేడ్ ఇన్ దట్ హౌస్ అని అనింది. సో యాజ్ ఐ వాజ్ రీచింగ్ అవుట్ టు పీపుల్, ఐ అండర్స్టూడ్ దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ దెమ్, ఈ 3,000 రూపీస్ వుడ్ మేక్ అ లైఫ్ ఫర్ దెమ్. So na nundi I'll give you the money, you go and choose one of the girl. And I told daddy, I have like 7 or 8 girls standing there, nana, it's not one girl, 7 or 8 girls need this kind of money, what to do, we will arrange it and annar. So he used to be like that, he used to reach out. మనకి తిడితే కానీ రాదండి, మనకు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు తెలియదు లైఫ్లో ఏమి ఇంపార్టెంట్ అనేది. we wouldn't know, otherwise I would have easily enjoyed that money. Next term also they would have given me that money, I mean, it would have been just one dinner or something for me. But for that girl, it was like her fee, tuition fee for the college. That was her life అన్నట్టు. So that is how he used to tell. ఎప్పుడు ఏదో మనం తిట్టేసి మనం ఏదో నేర్చుకుంటాం అని కాదు, he would give us a life experience for that. ఓకే, మీరు అప్పుడు మిషనరీ స్కూల్స్లో చదివారా? ఎస్ అండి. ఓకే, సో అందుకే అంటే ఇప్పుడు మెయిడ్గా పనిచేసే వాళ్ళ అమ్మాయి అదే స్కూల్కి వచ్చి మీరు అదే స్కూల్కి వచ్చారంటే మోస్ట్లీ అక్కడే కలుస్తుంటారు. మిషనరీ స్కూల్స్ అని కాదు, నేను కాలేజ్లో వచ్చింది అన్నట్టు నాకు స్కాలర్షిప్. సో దట్ వాజ్ అ గవర్నమెంట్ కాలేజ్, క్వీన్ మేరీస్ అనేది గవర్నమెంట్ కాలేజ్ అన్నట్టు.
సో వెన్ వీ వర్ దేర్ లైక్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పిల్లలు వస్తారు. దేవర్ లాట్ ఆఫ్ ఇంటెలిజెంట్ గర్ల్స్ హూ వర్ దేర్ అండ్ దేవర్ లాట్ ఆఫ్ మీడియా ఒక ఫ్యామిలీ. అంటే దాంట్లో డిస్టింగ్విష్ చేయం కదండి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారా అక్కడి నుంచి వచ్చారా అని చూడం. కానీ we never, I mean being in college we never ask them from where, which walk of life and ఎన్ని కష్టాలు ఉన్నాయని మనకు తెలియదు. మనతో పాటు తింటారు, మనతో పాటు లేస్తారు, నవ్వుతారు, పోతారు. కానీ దిస్ మేడ్ మీ రియలైజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నది. కానీ ఇప్పుడు చూడండి అంతా ఈ స్కూల్సే కావాలి, ఈ కాలేజీల్లోనే చదివించాలని చెప్పి చాలా పోటీ పడుతున్నారు. అంటే డబ్బున్న వాళ్ళంతా అందులోకి వెళ్ళాలి అన్న టైప్లో. గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లో జాయిన్ చేయట్లేదు. సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ ద ఫ్యాకల్టీ ఆల్సో అండి. మనము ఇక్కడ ఉంటే కొంచెం పర్వాలేదు, టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు అని అంటే ఇట్స్ ఓకే. ఎడ్యుకేషన్ వాజ్ నాట్ కేటగరైజ్డ్. ఇట్ వాజ్ నాట్ లైక్ ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, లేకపోతే క్రిస్టియన్ మిషనరీ. అసలు స్కూల్కి వెళ్ళేదే యూనిఫామ్ తోటి. వై? బికాజ్ ఎవ్రీబడి షుడ్ బి యూనిఫామ్. అసలు చిన్న ఎకనామిక్లీ వీకరా, స్ట్రాంగ్, రిచ్చా, లేకపోతే రాయల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నారా సమస్య కాదు. హిందువా, ముస్లిమా కాదు. ఈరోజు కనుక చూస్తే దేర్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ విచ్ ఆర్ రన్ బై రిలీజియస్. అంటే కాంట్రవర్సీల్ కాదు, దే ప్రిఫర్ లైక్ అనమాట. అంత రిలీజన్కే, కాస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ రిలీజన్కి. ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అంటే అబ్బో క్రిస్టియన్ స్కూలు, క్రిస్టియన్ అలవాట్లే నేర్పుతారు అని చెప్పి కాన్వెంట్ స్కూల్లోకి వెళ్ళారు. అప్పుడు ఆ రోజులలో అట్లా కాదు. మా స్కూల్లో అసలు అయితే దో ఇట్ వాజ్ అ కాన్వెంట్, ఇట్ వాజ్ ఫ్రమ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అనమాట. మోస్ట్లీ బ్రాహ్మిన్స్, లేకపోతే నార్త్ ఇండియన్స్. మెడ్రాస్లో చదివే నార్త్ ఇండియన్స్ అందరూ బిజినెస్ మెన్ చిల్డ్రన్ అందరూ మా స్కూల్లో. అట్లా మేము తెలుగు వాళ్ళం అందరం ఆ స్కూల్లో. అట్లా ఇట్ వాజ్ నాట్, ఎడ్యుకేషన్ వాజ్ నాట్ కేటగరైజ్డ్. సో అండ్ మోస్ట్లీ ఐ థింక్ దే షుడ్ టీచ్ అస్ మారల్ సైన్స్ అనేది ఉండేదండి మా స్కూల్లో. ఇప్పుడు ఆ మారల్స్ లేవు. ఐ డోంట్ సీ ఎనీవన్ టీచింగ్ ఎనీథింగ్ టు ఎనీవన్. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అకాడమిక్స్, సో మెనీ అదర్ చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్పుడు ఆ రోజులలో మోస్ట్లీ ఇట్ వాజ్ లైక్ ద పార్ట్ ఆఫ్ ఇంపార్టింగ్ వాల్యూస్. ఎడ్యుకేషనే కాకుండా, అకాడమిక్సే కాకుండా డిసిప్లిన్, వాల్యూస్ అండ్ హౌ యూ గ్రో అప్ టు బీ లైక్ టు ఫేస్ ద సొసైటీ. అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్స్ వాజ్ డిఫరెంట్. సో వీ వేర్ ఆల్ చెన్నైలో పుట్టి పెరిగాం కాబట్టి వీఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్. అదే ఇవాళ రేపు మా పిల్లలు ఏదైనా స్కూల్కి వెళ్తుంటే వీ విల్ వండర్ వై దే డోంట్ ఈవెన్ ఫోకస్ ఆన్ డిఫరెంట్ అదర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకోండి. హోల్ ఇండియా నుంచి 120 athletes have gone to the Olympics. అదే ఇంపార్టెన్స్. ఇప్పుడు మొన్న ట్విట్టర్లో ఎవరో చెప్పారు, 1 week 1 hour, హోల్ వీక్ 1 hour ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటే 120 athletesని పంపగలిగాం మనం ఒలింపిక్స్కి. అదే మాకేమో మా స్కూల్లో 10th వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండింది. అండ్ ఇట్ వాజ్ కంపల్సరీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఇట్ వాజ్ దేర్ ఎవ్రీ వీక్, ఇట్ వాజ్ డ్రిల్ పీరియడ్ అని ఉండేది, అసెంబ్లీ. అట్లా ఆల్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. ఇవాళ రేపు ఏంటంటే 6th standard నుంచే దే ఆర్ డైవర్టింగ్ టు సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ కామర్స్. అట్లా దే ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. సో అలా ఉంది. అప్పుడు నాన్నగారు దోస్ డేస్ అకార్డింగ్ టు దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాకు ఏ ఇంట్రెస్ట్ ఉందో వీ హ్యాడ్ టు ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో అమ్మ సంయుక్త గారు, మరి మీరు వీళ్ళ చదువుల విషయంలో వాళ్ళకే ఇష్టానికి వదిలేశారు కదా, పెళ్ళిళ్ళ విషయంలో ప్రభాకర్ గారి ఇష్టం. మరి మీరు ఎందులో నాదే ఇష్టంతో జరగాలనేది ఏది లేదా మరి మీకు? ఇష్టం అనేది ఏం లేదు. నేను నా సైడ్ ఏంటంటే ఇల్లు చూసుకోవటం, వాళ్ళ జ్యువెలరీ అనుకోండి, బట్టలు అనుకోండి, ఇంటి సైడే, హోమ్ సైడే. కానీ నేను ఏది ఖర్చు ఏది చేయాలని, ఒక కారు కొనాలన్నా లేకపోతే ఒక ఇల్లు కొనాలన్నా అదంతా నా ఇష్టం. ఓ అవి మీ ఇష్టం, బాగుంది, ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. గురించి కానీ ఇంటి గురించి కానీ ఏం చూసుకోకపోయి వీళ్ళ చదువు తర్వాత పెళ్ళి అంతే. కానీ అందరినీ జోక్యం చేసుకోవాలి. తర్వాత వాళ్ళు డిస్కషన్ చేసుకోవాలి, తండ్రి బిడ్డలు. నువ్వు నీకు ఇష్టమైతేనే చేస్తా, నేను బ్యాక్గ్రౌండ్ అంతా చూసినా బాగుంది, నువ్వు చెప్పు, నీకు ఇష్టమైతే అని మళ్ళీ పిల్లలను పంపించి వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళం కదా, ఫ్లైట్కి ఇక్కడికి పంపించి వాళ్ళని చూసుకోమని, నీకు నచ్చితే నేను చేస్తాను, నేను మిగతాదంతా నేను అంతా చూస్తాను. అండ్ we already blindly we knew that my dad would have the best choice అని చెప్పి
ఇంకా మాకు అసలు అంత ఆర్గ్యుమెంట్స్ ఉండకపోయేది నాకు. లేదండి అప్పుడు అంత ఫాస్టింగ్ లేదు, ఇంత న్యూసెన్స్ లేదు. ఇప్పుడు ఏమంటే ఏదన్నా ఉండని ఏమన్నా కానీ పిల్లలు ఇష్టం ఉండాలి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పైసా కావాలి, వాళ్ళు పైసలు ఉండాలి అంతే. అప్పుడు మేము అట్లా మేడం అయితే బయట ఉన్న కార్డ్స్ మీ చాయిస్ లో అప్పుడు కొన్న ఉన్నాయా? కాదు. ఓకే, ఈ వింటేజ్ కలెక్షన్ మీద మేడం? అవునండి. ఓకే, చాలా పెట్టారు. ఈ బయట ఉన్న దానికి కవర్ చేసి పెట్టారు, దాన్ని ఏంటి దాన్ని స్పెషల్? అంటే తను అండ్ మై హస్బెండ్ గోస్ ఫర్ ర్యాలీస్ అన్నట్టు, సో హీస్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్, సో ఇట్స్ ఆల్ హిస్ కలెక్షన్. ఓకే, ఈ బయట ఉన్న వాటిల్లో బాగా వింటేజ్ కలెక్షన్ ఏది, ఏ కార్? ఫోర్డ్ అనుకుంటానండి. ఓకే, మీకున్నదా మేడం అలాంటి హాబీస్ కానీ ఇంట్రెస్ట్? అస్సలు లేదు. ఓకే, సో మీకు తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఎలా వస్తుంది? అంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై నాకు అసలు తెలుగు అంత రాదు, అస్సలు మాట్లాడకపోయేది. ఇక్కడికి వచ్చినాక ఆటోమేటిక్గా ఇప్పుడు హిందీ మాట్లాడాలంటే మా ఒంటోడితోనే హిందీ నేర్చుకున్నాను. సో ఈవెన్ దిస్ లాంగ్వేజ్ తెలుగు ఐ స్టార్ట్ లెర్నింగ్ నాకు పనులతోనే వచ్చింది అన్నట్టు. నాకు తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఎస్, రెండు చెన్నైలో బాగా అన్నట్టు. అంటే ఇక పెళ్ళి అయిపోయింది, ఇక నేర్చుకోవాలి కదా. అంటే మా తెలుగు ఎంత వర్స్ట్ ఉండేదంటే ఎవరన్నా ఫోన్ చేస్తే వాడెవరో ఫోన్ చేశాడు నాన్న అంటే నువ్వు ఫోన్ ఎత్తకు, వాడు వీడు అనొద్దు, నీకు తెలియదు, నువ్వు ఫోన్ ఎత్తకు. సో నువ్వు అస్సలు ఫోన్ మాట్లాడకు అనేది, పిల్లలు ఫోన్ ఎత్తకుంటే చూడు అని అనేది. కానీ వాళ్ళు బాగా, అంటే మై యంగర్ సిస్టర్ అండ్ ద ఎల్డర్ సిస్టర్స్ దే నో హౌ టు రీడ్ అండ్ రైట్ తెలుగు ఆల్సో. ఐ వాజ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఓకే, నాకు ఎంతసేపు మా ఫ్రెండ్స్ తోని ట్యూషన్ పెట్టి చెప్పించాను కానీ తను ఒకటే నేర్చుకోవాలి. ఓకే, మీరు ఇంట్లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేవారు? చెన్నైలో ఉన్న తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సీక్రెట్స్ మాట్లాడాలంటే మేము వేరే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సీక్రెట్ మటుకు తమిళే యూజ్ చేస్తాం, ఎవరికి అర్థం కాదు. ఓకే, మీలో మీకు సీక్రెట్ అయితే? మాలో మాకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అయితే ఇంకేం? ఓకే, ఓకే. ఈవెన్ టిల్ టుడే వి ఆస్క్ మై మదర్ ఫర్ హర్ అడ్వైస్. ఇప్పుడు ఏదన్నా చేయాలన్నా కూడా, ఏదైనా మంచి పని చేయాలన్నా కూడా మంచి టైం మమ్మీ అది అని మా నాన్నగారు ఎలా అడిగేదో అమ్మని, అదే అడ్వైస్ అమ్మని అడుగుతాం అన్నట్టు. ఇజ్ ఇట్ ఓకే, ఈరోజు వెళ్ళొచ్చా, ఈరోజు ఈ పని స్టార్ట్ చేయొచ్చా అని అడిగేది మటుకు మా అమ్మని. తెలుగు క్యాలెండర్ ఇంట్లో బాపనోళ్ళు అంటారు కదా, అలా చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు రావు కాలం అవన్నీ ఫింగర్స్ మీద కౌంట్ గుర్తుంటదంట కదా శైలజ రెడ్డి గారికి అయితే. ఇప్పుడు ఈ 15 days కానీ 1 month తిథి కానివ్వండి, వారం కానివ్వండి, రావుగాలం అని ఉంటుంది తమిళ్ అంటారు. తెలుగులో ఏదో దుర్ముహూర్తం అంటారు కానీ తమిళ్లో రావుగాలం అంటారు. అది కూడా అంటే నాన్నగారు కొంచెం పట్టింపు ఎక్కువ, కొంచెం మంచి మాకు నోటెడ్ అనమాట. ఇప్పటికి మీకు కూడా నాకే పెట్టాలన్నా లేదు, అది వీళ్ళకి లేదు. సెంటిమెంట్స్ ఎక్కువ అంటే అట్లా ఉండదు. ఏదో టైం ఇప్పుడు చేయాలనుకుంటే చేసేయాలి, ఆపేస్తే మళ్ళీ ఆ మూడు ఉంటుందో లేదో అని నాది. కానీ మా కూతురుకి మటుకు ఆమెదే వచ్చింది. ఓహో, మీ అమ్మాయి? అబ్బా అమ్మమ్మ ఈరోజు చేయొచ్చానంటే ఈరోజు నడుపు పోయి చేస్తా పాప అని. అయ్యో, అయితే ఈ కాలం వాళ్ళు మళ్ళీ కొంచెం ఫ్లైట్స్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు 2 hours ముందు పోయి కూర్చుంటారు. నేను వెనకంబడి వస్తాను, నేను ఎంత తొందర రానని అంటాను. దే లైక్ దట్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి. ఒక పాప. మేడం, మీ పాప పుట్టేసరికి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా? యా ఉన్నారండి. 1 year ఉన్నప్పుడు అంతే. 1 year 1.5 year అంతే. ఓకే, అప్పుడు మీరంతా కలిసి ఉన్నారా? లేదండి, నేను ఆ రోజు కార్తీక పున్నమి రోజు సత్యనారాయణ కథ ఉంది ఇంట్లో. నాన్న పాపను చూడాలి అంటే పాపను తీసుకొచ్చాను, అక్కడే ఉన్నాను అన్నట్టు రాత్రికి. సో మా పాప అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఎప్పుడు ఇట్లా అంటే స్టమక్ మీద కూర్చోబెట్టుకొని ఆడుకునేది. పేపర్ చింపేస్తుంది అన్నట్టు, నాన్న పీకబూ ఏదో ఆడుతున్నారు అన్నట్టు. అదేదో నాన్న ఏం రెస్పాండ్ అవుతలేదని ఈమె ఏడ్చే వరకు అమ్మ పోయి చూసింది. నాన్న ఏం మాట్లాడతలేదా, నన్ను పిలిచి నేను పాడుకొని ఉన్నాను. This was morning 8 o'clock. Okay. And by the time he went in, he was like wheezing laga support వస్తుంది కానీ he was not responding. And one side this kid was crying, my mom was crying and I didn't know what to do. I just rushed out. Okay. My students ఉన్నారు అన్నట్టు, good doctors, neighbors, వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేశారు మాకు. So but then it was a massive attack అండి. It was a single stroke. అంటే అది రావటం బ్రెయిన్ అంతే. ఓకే, అందువల్ల దానికి హ్యాబిట్స్ ఎలా ఉండేవి అప్పుడు? సాయంకాలం వర్క్ అయిపోయిన తర్వాత మామూలుగా కొంచెం తీసుకున్నాను. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ అవి ఎలా ఉండేవి మేడం? ఫుడ్ మామూలుగా నార్మల్గా, అంటే ఎక్కువ తినకపోయేవారు కానీ he was a foodie. Food అంటే everything he would taste every cuisine and he was interested also.
breakfast should be lavish and his dinners also should, and yeah, దీనికి ఏ ఫుడ్ ఏ క్విజిన్ కి ఫేమస్ అని తెలిసి కొంతమంది అసలు రాజమండ్రి ట్రైన్ ఎక్కుతుంటే వైజాగ్ వెళ్ళేటప్పుడు అసలు ఆ స్టేషన్లో పూతరేకలు అని వస్తాయి, అమ్ముడు వస్తాయి. అది రాత్రి నైట్ 10 o'clock ఆగేదన్నమాట ట్రైన్ అక్కడ. అయితే అక్కడ ట్రైన్ ఆపి అది పడుకున్నా కానీ పూతరేకలు వస్తాయి చూడు అని చెప్పి లేపి తీసుకొచ్చేది అనమాట. అట్లా మళ్ళీ మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆ రోజులలో 2 ఫ్లైట్స్, హైదరాబాద్ టు చెన్నై అనమాట. అది ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకటి ఉంటుంది, లేట్ నైట్ ఫ్లైట్ 11 o'clock ఒకటి ఉంటుంది అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఇక్కడ రెస్టారెంట్ నుంచి క్రిస్ప్ చికెన్ అని తెచ్చేదన్నమాట. అది తనకి చాలా ఇష్టం. yeah, I used అది to get ఇంటికి వచ్చేసరికి 12 o'clock 1 o'clock అవుతుంది. అసలు డాడీ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, క్రిస్ప్ చికెన్ తీసుకొస్తున్నారు అని చెప్పి తను పనుకోకుండా పడుకున్నా కానీ లేపి and Kalakan from G. Pullareddy. పుల్లారెడ్డి We used to sit and eat అన్నట్టు, మేము అందరం లేపి మరీ కూర్చొని తినేది అన్నట్టు. మేము తినేదాకా ఉండేది నాన్న కూడా. ఆయన కూడా కొంచెము ఫుడ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. తను తినాలని కాదు, ఇతరులకు కూడా బాగా ఉండాలని ట్విన్స్ క్లబ్ నడిపించేటప్పుడు కూడా దగ్గర 300 మందికి ఫ్రీ ఫుడ్ పెట్టేది ఇండస్ట్రీ వాళ్ళకి. అది ఇంటికి ఎవరైనా వస్తే మొదలు తినండి అయ్యా, తిన్నాక మాట్లాడదాం అనేది ఆయన హ్యాబిట్. అంటే always breakfast కి వచ్చినప్పుడు. లైక్ వన్ మీటింగ్ ప్లేస్ అన్నమాట. ఎవరు వచ్చినా గెస్ట్ ఎవరు వచ్చినా వెనక ముందు చూడకపోయేది. టేబుల్ మీద కూర్చుంటే 8:30 9 కల్లా కంపెనీ కార్ వచ్చి మేకప్ వేసుకొని వెళ్ళిపోయేవారు షూటింగ్కి. అంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారు అంటే ఎవరైనా వచ్చి కలవటానికి ఎవరు వచ్చినా కానీ కూర్చోండి టేబుల్, ప్లేట్ పెట్టు, టిఫిన్ చేసేది. అసలు ఎవ్రీడే ఒక 30 members అన్న 15 to 30 members అన్న బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు మా ఇంట్లో. ఇంకా ఆఫీస్ అక్కడనే ఉండేదండి, మేము ఇంట్లోనే ఉండేది పక్కన. ఆ ఆఫీస్లో కూడా ఎవరైనా ఏ ఊరు నుంచి వచ్చినా, వాళ్ళు పని లేని వాళ్ళు వచ్చినా కానీ, కొత్తగా ఊరికి దిగినా కానీ ఇక్కడికి వస్తే ఫుడ్ ఉంటుంది అన్నట్టుగా అందరికి తెలుసు. వాళ్ళందరికి కూడా ఫుడ్ పెట్టించేది. సో దట్ వాజ్ హిస్ నేచర్ అన్నట్టు. అదే హ్యాబిట్ అనుకుంటాను, అందరికి ఉండాలి అని అనుకునే ఈ చిత్రపురి కాలనీ కూడా స్టార్ట్ చేశారు అన్నట్టు. నాన్న ఇల్లు ఉంటే వాళ్ళకు ఒక గూడు ఉండాలి కదా అందరికీ అన్నట్టు. మాకు కూడా మేము పెళ్ళి అయినప్పుడు కూడా ఫస్ట్ ఉన్నది మీ అత్తగారు వాళ్ళకు ఉన్నదేమో ఆస్తి, కానీ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ నెస్ట్ అని అనేది అన్నట్టు. అండ్ నేను ఇల్లు కొనేటప్పుడు నాన్న చాలా మటుకు నాతో వచ్చి ఈ ఇల్లు ఇది నువ్వు ఉండలేవులే, ఒక బిల్డింగ్ చూశాను ఫుల్ ఆఫ్ గ్లాస్ అన్నట్టు, కాంటెంపరీ. ఇన్ని ఉండలేవురా అసలు, నీకు హైట్స్ అంటే భయం కదా, నాకు వద్దు, నువ్వు వద్దని చెప్పేసి అంటే నువ్వే చెప్తానా, ఆయన వింటాడో లేదో అని మా వారికి చెప్పమంటే తనే చెప్పారు పాపకి ఇది ఇష్టం ఉండదు, షీ కెనాట్ లివ్ హియర్ అని అంటే హీ ఆల్సో అగ్రీడ్ అన్నట్టు. సో హీ హ్యాడ్ అ సే. పట్టింపు ఉండింది. ఏ ఇల్లు కొనాలన్నా లేకపోతే అక్క వాళ్ళు అప్పుడు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ కొనాలన్నా వాస్తు చూడంగానే వాస్తు చెప్పేసేదాన్ని. ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలని. అది కరెక్ట్గా, అది బేసిక్, అది వాల్యూస్, అది పట్టింపులు అంటారు కదా. అది ఇంకా మిగతా వాళ్ళు సినిమా పెద్దోళ్ళు అయినా కానీ ఎవరైనా కొన్ని ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్లో, చెన్నైలో ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా రెడ్డి గారు మీరు వచ్చి ఒకసారి చూడాలండి మీరు అంటే బాగా తెలుసు. అది రెడ్డి గారు చెప్పేసారు. ఇది మీరు కొన్నారా, కట్టించారా? కట్టించుకున్నామండి. అప్పుడు ఫాదర్ ఉన్నారా? లేదండి, కానీ మా నాన్న గురించే వచ్చింది అనుకుంటా ఇల్లు. ఇది జయప్రద గారు వాళ్ళ నాన్న ఇల్లు. అది జస్ట్ చాలా మంది అడిగారు ఈ ఇల్లు కావాలని, ఈ ప్లాట్ కావాలని. నాకు మటుకు ఆయన నాన్నని కన్సిడర్ చేసి నాకు ఇచ్చారండి ఈ ప్లాట్. అమ్మ రెడ్డి గారు అమ్మాయి వచ్చినాక ఇంకెవరికి ఇయ్యనమ్మా, మీరు ఎప్పుడంటే అప్పుడు ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు ఈ ప్లాట్. అంతకుముందు చిన్న హౌస్ వేరేదేదన్నా ఉన్నదండి. సో ఈ ప్లాట్ మాత్రం మీకు అందుకని ఇచ్చారు, ప్రభాకర్ రెడ్డి గారి కోసం వాళ్ళ అమ్మాయి కన్నా ఇచ్చారు. ఓకే. ఎంతకాలం అయింది మేడం ఇది? ఇది దగ్గర 20 years అయితే. 20 years అయింది. ఓకే. సో
సో ఈ బయట పెట్టారు చూడండి, కొంచెం అంటే ఏదో టెంపుల్లోకి వస్తున్న ఫీలింగ్ కలిగేలాగా Okay. కొన్ని అదంతా అప్పుడు డిజైన్ చేసిందని ఈ మధ్య చేశారు. అంటే కొన్ని కలెక్షన్స్ ఫ్రమ్ ఆల్ ఆర్ మెటర్నల్ అండ్ పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో నుంచి కొన్ని ఏమో మెమరీస్ అన్నట్టు. అందరిగా మాకు అంతా ఊర్లలో ఉంటారు అన్నట్టు. దొరలు అంటారు కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయో తెలియదు, కానీ నేను అటు బాగానే తెచ్చుకున్నాను. ఓకే అందరి దగ్గర నుంచి ఏదో ఒక మెమరీ లాగా తెచ్చుకొని పెట్టుకున్నాను అంతే. ఓకే. ఈ డోర్ ఐడియా మ్యామ్? దిస్ డోర్ ఐడియా వాజ్ యాక్చువల్లీ శైలజ వాళ్ళ సిస్టర్ లో ఇంట్లో ఉంటుంది అన్నట్టు ఒక డోర్. వాళ్ళ చెన్నై ఇల్లు బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే. అంటే చెన్నైలో మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ హౌసెస్ ఆర్ చెట్టినాడ్ డిజైన్. అయితే నాకు ఆమె ఇన్స్పిరేషన్ రమ్ని రెడ్డి అని, తన ఇల్లు చాలా బాగుంటుంది. ఆమె డోర్ కూడా ఇలానే ఉంటుంది అన్నట్టు. సో ఐ వెంట్ హంటింగ్ ఫర్ దిస్ డోర్ అండ్ ఐ గాట్ ఇట్. ఓహో, మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయా మేడం? No. ఓహో, పట్టించుకోరా? అంటే ఆమెకి వెడ్డింగ్ హాల్ అవన్నీ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఇంటూ మోడర్న్ డిజైన్స్ అన్నట్టు. వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళు కానీ చాలా మోడర్న్ గా కట్టుకున్నారు అన్నట్టు. అంటే మీరు యంగర్ జనరేషన్ కాబట్టి మీరు దానికి తగ్గట్టు ఉన్నారు. మన చాయిస్ ప్రిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా మా ఆయన వాళ్ళ హస్బెండ్ కి బాగా క్రేజ్ అన్నట్టు. ఆయన అన్ని అంటే ఎవ్రీ 2 years అనుకుంటా ఇంటీరియర్స్ మారుస్తూ ఉంటారు అన్నట్టు. ఓ, అరే ఈ రోజు ఇటు పక్క ఉన్నాయి కదా మెట్లు అంటే నో వి రిమూవ్డ్ అండ్ పుట్ ఇట్ దట్ సైడ్ అన్నట్టు. అలా అంత క్రేజ్ అన్నట్టు వాళ్ళు. ఓకే. సంయుక్త గారు, సో మీ నలుగురు పిల్లల్ని చూసినప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కదా, మీకు అనిపిస్తుంటుంది చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా ఉంటారు. ఎవరు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు ఏంటంటే ఏమి చెప్పండి, అందరూ వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఉండని అనుకుంటారు. అంతే. నేను మాత్రం ఏం సలహాలు ఇవ్వను, వాళ్ళని కల్పించుకోను. వాళ్ళ ఇష్టం, ఒకరి ఇష్టం లేదు, ఒకరి అదని కాదు, అందరూ సమానమే. ఇష్టం గురించి కదా, అంటే ఒకరు ఎక్కువ చదువుతారు, ఇంకొకరు ఎక్కువ ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అలా. ఇవి మాత్రం కొంచెం రెండు డుంకీలు కొట్టింది. 7th అప్పుడు మాత్రం నేను బాగా తిట్టాను అనమాట, కొట్టాను కూడా. కొడితే వాళ్ళ నాన్నగారి కోపం వచ్చింది. ఈ సంవత్సరం చదవకపోతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఎందుకంటే అన్ని తెలిసి ఉంటాయి కదా. బాగా ఐ వాజ్ మోర్ ప్లేఫుల్ అన్నట్టు. అంటే అప్పుడు ఏముందంటే టీవీలో ఎక్కువ చూడకపోయేది అసలు మనము. అంటే ఏముందంటే ఆటలు బాగా, అంటే లైక్ స్పోర్ట్స్ ఉమెన్ ఆల్సో. సో వీ యూస్ టు మీట్ అప్ ఫ్రెండ్స్ తోని బయట పోయి ఆడటం బాగా ఇష్టం అన్నట్టు. వీళ్ళు ఎప్పుడు బుక్లు పట్టుకొని హోంవర్క్ చేసటం, ఈమె నా హోంవర్క్ అంతా చేసి పెట్టేది అన్నట్టు. ఇంక మా కజిన్స్ కూడా ఉండేది చెన్నైలో, వాళ్ళందరు చిన్నోళ్ళు, వాళ్ళకందరికి బాస్ నేను అన్నట్టు. వాళ్ళంతా నా హోంవర్క్ అంతా చేసి పెట్టేది. ఇక చదువుతానికి ఏం లేదన్నట్టు నేను బాగా ఆడేది. ఇక ఆడే వరకులా ఇక అంటే ఎలా అంటే కొట్టడమే, ఇంకా ఇంకేమి తిట్టడం లేదు ఏం లేదు అన్నట్టు. ఇక నాన్న రాగానే కంప్లైంట్ చేసేదాన్ని, నువ్వు వెళ్ళిపోతే ఆమె కొడుతుంది బాగా, నేను ఉండను అని. ఆయన మట్టుకు ఆమె మట్టుకు కొట్టొద్దు అని చెప్పలేదు. ఆయన కొట్టేవారా? నాన్న అలా పోగానే పెద్దోళ్ళతో ఆడి వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేస్తే పెద్దోళ్ళతో ఆడి నువ్వు వాళ్ళతోని ఇది చేస్తావా అని నన్ను కొట్టేది. ఈమె మేము దగ్గర పోగానే కుయ్యి అని ఏడ్చేది. ఈమె చిన్నామె కదా, అండ్ షీ వాజ్ అన్ ఆస్థమెటిక్. సో కొంచెం లైక్ షీ వాజ్ బాటప్ లిటిల్ డెలికేట్లీ. ఆమెను పోయి ఎందుకు గెలికించుకున్నావు మళ్ళీ మనకే దెబ్బలు. సో ఎటు చూసినా మాకే అన్నట్టు. సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు ఎవరు నలుగురిలో? మీరే? డెఫినెట్లీ మీ. ఓహో, ఓకే. ఇంకా ఈ చిన్నప్పుడు మోహన్ బాబు గారు ట్యూషన్ చెప్పారని విన్నాం మేడం. రెండో పాపకు పెద్ద పాప. ఓహో, శైలజ రెడ్డి గారికి పెద్ద అమ్మాయికి. ఆయన సినిమాలోకి ఎంటర్ అవ్వకముందు మా దగ్గరనే ఉండేది. సో ఈవెన్ నౌ హీస్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ అండి. బ్లెస్ హిమ్. బట్ మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అమ్మని అంత మంచిగా చూసుకున్నారు. ఇండస్ట్రీలో మాకు ఎవరన్నా బాగా తెలుసు అని అంటే, మాకు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఓన్లీ మోహన్ బాబు గారు. ఇల్లు కూడా మాది, ఆయన ఇప్పుడు కాదండి, చెన్నై. ఓ, చెన్నైలోనా? ఓకే. ఇప్పుడు కూడా మీరు దగ్గర ఉన్నారుగా, కొంచెం 4 అడుగులు అటేస్తే పక్కనే. ఓకే. ఎక్కువ కలుస్తుంటారా మీరైతే? కలవటం అంటే అంత ఫంక్షన్స్, వాళ్ళ ఇంటి ఫంక్షన్స్ అంటే పిలుస్తారు, మా ఇంటి ఫంక్షన్స్ అంటే కూడా పెళ్ళిళ్ళు అవన్నీ ఉంటే వస్తారు, తప్పకుండా వస్తారు. మీ అంటే వాళ్ళ వైఫ్ తప్పకుండా వస్తుంది తను. మోహన్ బాబు గారు కూడా వీలైతే వచ్చేస్తారు, లేదంటే ముందే చెప్పేస్తారు అన్నట్టు, నాకు వీలవదరా నేను రాలేను అని అనేస్తారు అన్నట్టు. బట్ 100% హీల్ ట్రై హిస్ బెస్ట్ అన్నట్టు. ఓకే. సో మరి చిరంజీవి గారి ఫ్యామిలీ మీకు ఏమైనా క్లోజ్? మంచి పరిచయం ఉండేది. బాగా మేము ప్రివ్యూ షోలోకి వెళ్ళేవాళ్ళం, అక్కడ థియేటర్లో అందరం కలుసుకునేవాళ్ళం అనమాట, ఒక ఫ్యామిలీ లాగా.
అందరూ ఇక మన ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ అల్లు రామలింగ గారి ఫ్యామిలీ బాగా క్లోజ్ అండి అమ్మకి. అల్లు రామలింగ గారు చాలా క్లోజ్ మాకు. ఓకే. ఆయన ఇప్పుడు అక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా వచ్చేది. బాగా వచ్చేవాడు ఆయన. ఇక తర్వాత ఈ హైదరాబాద్కి వచ్చినాక ఇక ఏ లింకులు లేవండి. ఎక్కడన్నా ఫంక్షన్లో కలుసుకుంటేనే ఏమండి మనం మెడ్రాస్ ఎట్లా ఉండే మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఒక ఊర్లో ఒకటి కూడా చూసుకోవట్లేదు, మాట్లాడుకోవట్లేదు, ఎక్కడెక్కడో ఉన్నట్టు అయిపోయింది. మెడ్రాస్లో మాత్రం మనకు అందరం కలిసేవాడు అని చెప్పి అక్కడ ఇంత ఉండకపోయేదండి. ఈ హైదరాబాద్ ఐ డోంట్ నో సమ్హౌ ఇట్స్ కల్చర్ షాక్ మాకు. అక్కడ కూడా ఏంటంటే ఒక రీజన్ ఏంటంటే తెలుగు సినిమాలు అక్కడ ఉండకపోయేది. ప్రతి సినిమా తీసినోవడం ప్రివ్యూ షోలు వేసేవాళ్ళం. ఆ ప్రివ్యూ షోలో ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని అందరినీ పిలిచేవాళ్ళం. వాళ్ళు పిలిచేవాళ్ళు, మేము పిలిచేవాళ్ళం. అప్పుడు ఆ సినిమాలలో మేము ఆ షోలలో కార్తీక మాసంలో అయ్యప్ప పూజ అనేది పెద్దగా గ్రాండ్గా మా ఇంట్లోనే జరిగేది అనమాట. మురళీమోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీస్, ఎక్కువ మంది ఆర్టిస్టులు అందరు కలిసి గ్రూప్గా వెళ్ళేవారు. ట్రైన్ కంపార్ట్మెంట్స్ మొత్తం ఆ ట్రివాండ్రం బుక్ చేసేవాడు అనమాట. ఇండియన్ రైల్వేస్ ఆఫీస్కి వెళ్ళిపోయి మొత్తం 72+72 2-3 కంపార్ట్మెంట్స్ బుక్ చేసి అందరినీ, నాన్నగారు గురుస్వామి కాబట్టి ఆ రోజు ఆ కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో శబరిమల వెళ్తే గ్రాండ్గా చేసేదన్నమాట. ఆ రోజు పూజ అంటే మాకు పండగ. అందరు కనీసం ఒక 500 మంది వచ్చి పొద్దున్న 5ంటికి స్టార్ట్ చేస్తే నైట్ 9 o'clock మెయిల్ ఉండేది. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అప్పటిదాకా ఇరుముళ్ళు కడతానే ఉంటారు గురుస్వాములు. నాన్నగారు కూడా గురుస్వామి కాబట్టి అంటే ఎవరికి వీలైన వాళ్ళు పైసలు వేసుకునేది. ఎవరికైనా వీలు అవ్వకుంటే కూడా ఇప్పుడు మేకప్ మెన్లు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళందరూ ఎవరైనా మాల వేసుకుంటే నాన్నతో పాటు, అంటే అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉందండి నాన్నది, ఇప్పటికీ ఉంది శబరిమల. కలిసి కట్టుకున్నారు అనమాట. ప్రొడ్యూసర్ దాసరి నాన్నగారు అందరు మెంబర్స్ గా కలిసి అక్కడ గెస్ట్ హౌస్ గా కట్టుకున్నారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఆ రోజులలో ఇక్కడ కూడా ఇంతకు ముందు ఉన్న క్లబ్ గురించి చెప్పారు కదా మీరు. ఆ క్లబ్ కూడా అంటే మీ ఫ్యామిలీలో ఎవరు దాన్ని మెయింటైన్ చేయకుండా, అంటే మా మామగారు మెయింటైన్ చేసేదండి. కానీ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు క్లబ్ పర్మిషన్స్ లేవు అని చెప్పే వరకు అది కంటే ఎక్కువ ఇట్ వాజ్ రిక్రియేషన్. ఇట్ వాజ్ సెంటర్. ఇప్పుడు ఆ రోజులలో కృష్ణానగర్, జూబ్లీ హిల్స్ షూటింగ్ స్టూడియోస్ అన్నీ పక్క ఉండేది కదా. కొలువు కోసం అసలు సినిమాలో పనిచేయాలని వర్కర్స్ కూడా అక్కడెక్కడ తిరిగేదన్నమాట. చెన్నై నుంచి వచ్చిన, ఆంధ్ర నుంచి వచ్చిన, ఎక్కడ వేరే వాళ్ళు ఊరు నుంచి వచ్చినా కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పని వెతకాలి అని తెలియలేకపోయింది. అందుకని ఒక ఆర్గనైజేషన్ లాగా అక్కడ ఒక డైరీ పెట్టేసి అందరు అడ్రస్లు పెట్టేసి ఏ గ్రూప్ ఎక్కడ ఉంటుంది, ఎవరిని పోయి కలిస్తే ఈ పని దొరుకుతుంది. మేకప్ ఆర్టిస్టే, కాస్ట్యూమ్ ఆర్టిస్టే కానీ, కెమెరామెన్, లైట్ మెన్, బాయ్సే కానీ ఏదైనా ఒక పని దొరుకుతుందా అని, టెక్నీషియన్స్ పని ఏదైనా దొరుకుతుంది కదా అంటే వాళ్ళ చోటకి వెళ్తే అక్కడ వివరాలు చెప్తారు అని, అట్లా ఆ ఉద్దేశంతో ఒక జాయింట్ లాగా స్టార్ట్ చేశారు. కొంచెం ఏంటంటే ఈ డొనేషన్స్ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ ఇప్పుడు పువర్ ఆర్టిస్ట్స్ ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్స్ ఉంటారు, రిటైర్డ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, వాళ్ళకి అందరికీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక ఆసరగా అండ్ పెన్షన్ లాగా కూడా ఇచ్చేదండి నాన్న. అసలు నాన్న పోయిన రోజు నాన్న పోయారు, ఇక రేపటి నుంచి మేము ఎలా బ్రతకాలి అని ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెన్షన్స్ ఇచ్చారు అసలు. అండ్ దెన్ ఇన్సూరెన్స్ కూడా, క్లబ్ మెంబర్స్కి ఇన్సూరెన్స్ అని స్టార్ట్ చేసి టు రిసీవ్ ఇట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. దట్ వాజ్ ద సాడ్ పార్ట్. క్లబ్ అని ఉంది చెన్నైలో, ఆంధ్ర సోషల్ క్లబ్ ఉంది. అదే లైన్స్లో అసలు ఫస్ట్ ఏ క్లబ్కి ఎవరికి అలాంటి లైసెన్సే దొరకలేదు. అసలు నాన్నగారు చేసే సోషల్ కాజెస్, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ రిక్రియేషన్ క్లబ్, ఇట్ ఈస్ అ సోషల్ పర్పస్, సోషల్ సర్వీస్ పర్పస్ కోసం చేస్తున్నారని చెప్పి ఇట్స్ లైక్ వాట్ టు సే అసోసియేషన్ లాగా సోషల్ కాజ్ కోసం చేస్తున్నారని చెప్పి లైసెన్స్ వచ్చిందండి ఫస్ట్. ఆ లైసెన్స్ నాన్నగారు పోయాక దే స్టార్టెడ్ మిస్యూజింగ్ అనమాట. అదేంటంటే ఇప్పుడు నిజాం క్లబ్ కానీ, సికింద్రాబాద్ క్లబ్ కానీ, ఆల్ దీస్ క్లబ్స్ ఆర్ అండర్ లైసెన్స్ అనమాట. అదే బైలాస్ ప్రకారం లైసెన్స్ తెచ్చుకున్నారు అనమాట నాన్నగారు. ఆ మిగతా నాన్నగారిని చూసి మిగతా క్లబ్స్ స్టార్ట్ అయ్యాయి కానీ, ఇల్లీగల్గా స్టార్ట్ అయ్యాయి కానీ, అది ఎందుకో నాన్నగారు పోయాక దట్ సోషల్ కాజెస్ వే నాట్ మెయింటైన్.
ఇప్పుడు ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, రిటైర్ ఆర్టిస్ట్, ఓల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు సినిమా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంతో కాలం పనిచేయరు కదా సినిమా ఫీల్డ్. అలా దాంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ అని, లేకపోతే పెన్షన్ అని, వాళ్ళు ఈ ఓల్డ్ రైటర్స్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం లేదు కాబట్టి ఇంత పెన్షన్ వెళ్ళాలి, నెల నెల పెన్షన్ వెళ్ళాలి అని స్టార్ట్ చేసిందే నాన్నగారు. ఆ తర్వాత వీళ్ళకి అందరికీ టెక్నీషియన్స్కి, స్మాల్ వర్కర్స్ కూడా ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి ఈ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఫిలిం ఎంప్లాయీస్, ఫస్ట్ ఫిలిం ఎంప్లాయీస్ అసోసియేషన్ తిలక్ గారు అని ఉండేది నాన్నగారితోటి, ఆయన సలహాలతోటి ప్లస్ నాన్నగారు యాక్చువల్లీ ఆల్ ది ఐడియాస్ ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ స్థాపించడానికి, సెటిల్ అవ్వటానికి ఆల్ ది ఐడియాస్ సొంతంగా నాన్నగారియే. కానీ పీపుల్ వర్ దేర్ టు హెల్ప్. ఇప్పుడు ఎన్ఎఫ్డిసి ఆఫీస్ అని మాసప్ ట్యాంక్ ఉంది, ఏమైనా ఫండ్స్ కావాలన్నా, పర్మిషన్స్ కావాలన్నా, సెంట్రల్ నుంచి ఏదైనా కావాలన్నా కానీ, ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సినవి రికార్డింగ్ థియేటర్ అయినా కానీ ఏమైనా కానీ పర్మిషన్స్ సెంట్రల్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ అది డిస్కషన్ చేసి అట్లా ఎవరెవరు హూస్ బెస్ట్, హూస్ అడ్వైస్ టు టేక్ అని చెప్పి. ఇప్పుడు దూరదర్శన్ అయినా, దూరదర్శన్ బాగా దూరదర్శన్ ఆఫీస్కి రామకపూర్కి చాలాసార్లు వెళ్ళాము. అట్లయినా ఆ టైంలోనే నాన్నగారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ టైంలోనే ఈ సీరియల్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనమాట. అప్పటికి దూరదర్శన్లో స్టార్ట్ అయినాయి సీరియల్స్ అంతే. అట్లా దూరదర్శన్కి ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే ఈ ప్రైవేట్ ఛానల్స్, ఇన్ని ఛానల్స్ లేకుండా ఎంతో ముందు ఆలోచన ఇట్లా ఉంటుందని నాన్నగారికి తెలిసిందో తెలీదు కానీ, బట్ ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇట్లా ఒక ఇండస్ట్రీనే ఇక్కడ స్థాపించడానికి. ఐడెంటిటీ, హూస్ ద ఇండస్ట్రీ, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ ద ఇండస్ట్రీ. సో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలని మా అసోసియేషన్ కానీ, లేకపోతే ఇప్పుడు యాక్టర్స్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్లస్ అంతకుముందు అన్ని ఆల్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కలిసి చెన్నైలో సౌత్ ఇండియన్ ఫిలిం చేంబర్ అని ఉంది, పెద్ద ఆఫీస్. ఆ సౌత్ ఇండియన్ ఫిలిం చేంబర్కి ప్రివ్యూ థియేటర్ ఉంది, ప్రివ్యూస్ చూడటానికి వెళ్తాం అనమాట అంతే. దాని పర్పస్, మెథడ్ ఆఫ్ వర్కింగ్ అంతా మాకు తెలియదు. బట్ ఇక్కడ స్థాపించాక, ఫిలిం చేంబర్ ఆఫీస్ స్థాపించినాక, ఇవన్నీ స్థాపించాక అప్పుడు మాకు ఓహో, దిస్ ఇస్ అన్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ అన్ ఇండస్ట్రీ. సో హౌ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ గాట్ వన్ ఐడెంటిటీ, వన్ అసోసియేషన్, అండ్ హూ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అవన్నీ ఫామ్ చేసింది ఒక ఆర్గనైజ్ ఇండస్ట్రీ లాగా ఫామ్ చేసింది ఆలోచనలతోటి ఈ అసోసియేషన్స్. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి సినిమాలు. ఆ ప్రతి క్రాఫ్ట్కి ఒక అసోసియేషన్ ఉంది. ఆ మెంబర్షిప్ దాంట్లో ఉంటేనే వాళ్ళకి కొలువు దొరుకుతుంది. అట్లా ఈ జస్ట్ రెగ్యులరైజ్ ద సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఎవరో వచ్చి ఎక్కడికో వెళ్ళి అట్లా ట్విన్సీ క్లబ్ నుంచి స్టార్ట్ చేశారన్నమాట. దట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ బిగినింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. యాక్చువల్లీ చాలా చేశారు, కానీ కొన్ని విషయాలు బయటికి తెలుసు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఈ చిత్రపురి గురించి మాట్లాడుతున్నారు, అది కొంచెం ఇష్యూ అయ్యేసరికి. ట్విన్సీ క్లబ్లో అందరికీ పూటకి ఫుడ్ వచ్చి తినేసి వెళ్ళేవారు. ఆ తర్వాత ఈ చిన్న టెక్నీషియన్స్, వర్కర్స్ అందరు ఇప్పుడు ఈ ఫిలిం నగర్ ఈ రోడ్ మీద అందరికీ, పెద్ద ఆర్టిస్ట్కి అందరికీ అలాట్మెంట్ అయ్యాక మళ్ళీ శ్రీనగర్ కాలనీ దగ్గర, బంజారాహిల్స్ దగ్గర ఫస్ట్ స్టూడియోస్ స్థాపించారు. ఆ తర్వాత ఆ స్టూడియోస్లో పనిచేసే వాళ్ళకి ఇల్లు ఉండాలి. మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ ఇక్కడ అయితే అప్పుడు సబ్సిడీ సిస్టమ్ అని స్టార్ట్ చేశారు. ఫుల్ సినిమా, చిన్న బడ్జెట్ సినిమా అయినా, పెద్ద బడ్జెట్ సినిమా అయితే అవుట్డోర్ షూటింగ్ ఉంటుంది, వేరే స్టేట్స్కి ఉంటుంది. కానీ చిన్న సినిమా అయినా కానీ మొత్తం సినిమా హైదరాబాద్లోనే షూట్ చేస్తే మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని ఆ రోజులలో 10 lakhs సబ్సిడీ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. మొత్తం సినిమా వాజ్ షార్ట్ ఇన్ టు డెవలప్ ద ఇండస్ట్రీ. ఆ ఐడియా కూడా నాన్నగారిదే. చిన్న సబ్జెక్ట్స్ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయినా కానీ అంత కలెక్షన్ ఉంటుందో కాదో, బట్ టు ఎంకరేజ్ ద పీపుల్ టు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హియర్. ఆ సబ్సిడీ సిస్టమ్ స్టార్ట్ చేసింది కూడా నాన్నగారు. 10 lakhs ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లా సబ్సిడీ ఇవ్వాలి, మొత్తం షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. అది మాత్రం ద స్మాల్ ప్రొడ్యూసర్స్ వేర్ వెరీ ఎన్కరేజ్ టు షూట్ ఇన్. He used to be very actively participating in this floods అని, నెల్లూరు ఫ్లడ్స్ లేకుంటే డ్రౌట్ అని ఏదన్నా ఉంటే చాలా ఫండ్స్ మ్యాచెస్, ఆయన ఫండ్ రైజింగ్లో చాలా used to be very good at that. కూడా ఫండ్ రైజింగ్ అట్లా చేసేవారు. సోషల్ కాజ్ కోసం పాటుపడాలని దట్ థింగ్ వాజ్ వెరీ
ఆ థాట్ తోటే పాలిటిక్స్లోకి వెళ్తారు కదా, ఫస్ట్ సోషల్ సర్వీస్ నుంచి స్టార్ట్ చేసే పాలిటిక్స్కి వెళ్తారు. అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, సోషల్ సర్వీస్ చేయడానికే, కానీ దాని మీనింగ్ మారిపోయింది ఇప్పుడు. తప్పులు చేస్తే ఏంటి పాలిటిక్స్ చేస్తున్నావు అంటున్నారు, అలా అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో అప్పుడు నాన్నగారు కాంగ్రెస్కి వర్క్ చేసేవాళ్ళని చెప్పారు కదా. హీ వాజ్ వెరీ క్లోజ్ టు రాజీవ్ గాంధీ అండ్ చాలా మంచిగా ఎంకరేజ్ చేసేది అన్నట్టు. అండ్ యూ వుడ్ గో టు ఢిల్లీ, ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉన్నా కూడా ఢిల్లీ దానికి వెళ్ళి మాట్లాడి అసలు సాల్వ్ చేసుకొని వచ్చేది అన్నట్టు. ఫిల్మ్ సెన్సార్స్ కూడా నాన్నకే. పివి నరసింహారావు గారు కూడా వెన్ హీ వాజ్ ఇన్ ద క్యాబినెట్ వెరీ హెల్ప్ఫుల్. సో ఉంటే ఒక మంచి పొలిటీషియన్ అయి ఉండే వాళ్ళేమో ఇప్పటికి. I don't know, with this kind of world, I don't think he would fit in. Politician అయ్యి ఉండొచ్చు, ప్రెసెంట్ దీనికైతే సెట్ అవ్వరు అస్సలు. తను మారాలి అని అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే he didn't change because the world is changing. వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారు అని మనం మారిపోవాలి అని అంత థాట్ వాస్ చేంజ్, లైక్ యూనో హిస్ థాట్ ప్రాసెస్ లైక్ యా వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద వరల్డ్ అనేది ఉంది. కానీ పర్సనల్గా నో, దిస్ ఇస్ హౌ ఐ యామ్ గోయింగ్ టు బీ అనేది ఒక, అండ్ దట్స్ అ డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నా లేకున్నా షో ఆఫ్స్ చేస్తున్నాం, అది వేరే కథ. బట్ హీ వాజ్ నాట్ లైక్ దట్. హీ వాజ్ ఆల్వేస్ నార్మల్ అండ్ ఈజీలీ అప్రోచబుల్. అయ్యో ఆయన దగ్గరికి పోవచ్చా అనే భయం ఎవరికి లేదు. ఎవరైనా సరే రెడ్డి గారి దగ్గరికి పోతే పని అయిపోతుంది అని పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వచ్చి చెప్పేది. అండ్ మోస్ట్లీ వుడ్ హెల్ప్ విమెన్ టెక్నీషియన్ లైక్ యూనో యాక్టర్స్ అండ్ ఆల్ ద థింగ్. ఇఫ్ దే హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ దే వుడ్ కమ్ టు హిమ్ అండ్ దే వుడ్ టెల్ హిమ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అండి, నాతోని వీళ్ళతో చాలా ఇది హింసిస్తున్నారు అని అంటే డాడ్ వుడ్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ సంయుక్త గారు, ఒక డౌట్ అండి, నలుగురు అమ్మాయిలు పుట్టడానికి మీరు వెయిట్ చేశారంటే అబ్బాయి కోసం వెయిట్ చేశారా? నలుగురు అమ్మాయిలు పుట్టారు, లేకపోతే మీకు ఇష్టం అంతేనా? పిల్లలంటే ఇష్టం లేదు, ఓహో, అసలు ఇష్టం లేదు. అంటే అప్పుడు రెండులోకి కొంచెం ఆలోచన లేకుండే. తర్వాత ఈ బాబు పుట్టినప్పుడు కొంచెం సీరియస్ అయింది. అప్పుడు ఆపరేషన్కి వీలు అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ టైంకి ఈమె 7 monthsలోనే పుట్టింది. అరే అప్పటికి కూడా నేను ఇంకా సరిగ్గా అంత ఇదిగా వీక్గా ఉంటుంది అన్నమాట. 7 monthsలోనే పుట్టింది. ఓకే, సో అందుకే డెలికేట్గా కొంచెం అప్పుడు అనిపించారు అన్నమాట. ఓకే, సో ప్రభాకర్ రెడ్డి గారు నమ్మే విషయాలు అంటే ఇప్పుడు చాలా మోరల్స్ ఉన్నాయి ఆయనకి, ఇది ఇలాగే ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇది మంచి అని. మీకేమన్నా చెప్పేవాళ్ళ దేని గురించి అయినా నేను ఇలా నమ్ముతాను, ఆ మోరల్స్ మనం ఈ ఫాలో? మామూలుగా క్యాజువల్గా ఇద్దరం ఒక తిరుగునే ఉండేది. ఏదంటే బయటికి పోవడం, మంచి టైం చేసుకోవడం. తర్వాత I think husband and wife are supposed to be like that, right? A reflection of that person. You would always discuss it with my mother. Anything ఏం చేసినా సరే అమ్మతో డిస్కస్ చేసినాక నేను ఇది చేస్తున్నాను అని అంటే మమ్మీ నెవర్ యూస్ టు అపోజ్, బట్ షీ వుడ్ బి ఇన్ఫార్మ్డ్. డెఫినెట్గా ఆ పర్మిషన్ తీసుకోవాలని కాదు, బట్ షీ షుడ్ బి వెల్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేది అన్నట్టు ప్రతి ఒక్కటి. అండ్ యూ వుడ్ టీచర్స్ ఆల్సో. అసలు ఏదైనా సబ్జెక్ట్లో మేము వీక్ అంటే హిస్టరీ కానీ ఏదైనా కానీ అమ్మ అక్కడ పడుకొని ఉన్నా కూడా పర్వాలేదు, హీ వుడ్ టెల్ us the history of everything. హిట్లర్ కానీ he used to read a lot. ఓకే, చెప్పారు కదా చాలా బుక్స్ చదివారంటే అప్పట్లోనే చాలా నాలెడ్జ్. అసలు హిస్టరీ ఎందుకు నీకు డిఫికల్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒక కథలాగా చెప్తాను రా అని చెప్పేది అన్నట్టు. అదే హిస్టరీ లెసన్ లాగానే జాగ్రఫీ కూడా. నాకు అసలు జాగ్రఫీ అంటే అస్సలు ఇష్టం ఉంటుంది, అదేది వాట్ ఈస్ నాన్ సెన్స్ అనేది. బట్ హీ వుడ్ టెల్ us అన్నట్టు, హౌ ఈజీలీ హీ వుడ్ టెల్ us. ద నెక్స్ట్ డే ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఐ నో ద సబ్జెక్ట్, ఐఎమ్ రైటింగ్ ద పేపర్. అంత ఈజీగా చెప్పేది. హిందూ పేపర్ చాలా తిరిగేసేదాన్ని, మొత్తం తిరిగేసి. నాకు కూడా నెక్స్ట్ డే పేపర్ వచ్చింది, ఆయన వల్లనే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. తప్పనిసరిగా ఈ రోజుకి నేను పేపర్ చదవకుండా ఉన్నాను. ఓహో, ఇప్పుడు కూడా చదువుతారు? అది లేకుండా అంత ఇంట్రెస్ట్ నాకు. ఆ ఇంట్రెస్ట్ తోటి నవలలు ఎక్కువ చదివేది. అంటే తనకు తీరుకుండకపోయేది. నన్ను చదివి ఏదైనా సబ్జెక్టు, ఏదైనా మంచి సీను ఏదైనా ఉంటే దాంట్లో ఏదైనా కొత్త పాయింట్. అవును, సినిమాకి కూడా ఉపయోగపడుతుంది కదా మేడం. కొత్త పాయింట్ ఏమన్నా ఉందా, ఏదన్నా ఉంటే చెప్పు అని చెప్పేసి చదివి తర్వాత నేను తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు బాగా చూసి ఆ సినిమా ఏంటి, ఆ కథ ఏంటి అంటే అప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు ఉండే. మలయాళంలో షీలా అని, తర్వాత మధు అని పెద్ద పెద్ద ఆర్టిస్టులు. బెంగాలీలో సుచిత్రా సేన్, మధు అని ఆయన కూడా హీరో. వాళ్ళు పెద్ద మంచి దేవదాసు ఇలాంటివన్నీ
సినిమాలు చేసిన వాళ్ళు అనమాట ఆ హీరోయిన్. తమిళ్లోనే తెలుగులో కూడా వచ్చినాయి సినిమాలు. అంత సక్సెస్ఫుల్ సినిమాలు అనమాట అవన్నీ. తమిళ్ పేరు పా అనే అక్షరంతోటే 10 సినిమాలు చేసిన శివాజీ గారి. పావమన్నెకు, పడితాలు మట్టం పోదుమా అంటే చదువుకుంటేనే చాలా. పావమన్నెకు అంటే పాపం మన్నించు అని. పడితాలు పోదుమా అంటే చదువుకుంటే చాలా. అన్నీ పాతోటే చాలా వరకు. అన్ని సినిమాలు నేను ఓల్డ్ అన్ని కూడా చూసిన. అందుకోసం అవన్నీ బెంగాలీ. ఆల్ ఇన్స్పిరేషనల్ మూవీస్ అన్నట్టు. బెంగాలీ నుంచి తెలుగు ఈ తమిళ్లో తీసి ఆ తర్వాత ఎన్నో రోజులు తెలుగులో గుడి గంటలు ఇవన్నీ కూడా బెంగాలీ. ఇవన్నీ బెంగాలీ సినిమాలు. అయితే ఆయన దగ్గర బెంగాలీ మేకప్ మ్యాన్ ఉండేది. ఎవరు? శివాజీ గణేశన్ దగ్గర. ఆయన బెంగాలీ ఆయన కాబట్టి ఆయన బెంగాలీ సినిమాలు చూసి వచ్చి శివాజీ గణేశన్ చెప్పేవాడు. ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్లేట్ కథలు అవన్నీ చెప్పేవాడు అన్నమాట. దాన్ని బట్టేసి సినిమాలు అందులో అవన్నీ సక్సెస్ అయినాయి. ఇక ఆయన పెరిగిపోయింది. ఇవన్నీ మళ్ళీ తెలుగులో తీసాడు. అదే మనసే మందిరమా తెలుగులో, అదే తర గుడి గంటలు అదే తర ఇవన్నీ తమిళ్లో వచ్చినాయి, తెలుగులో వచ్చినాయి. అయితే ఈ తెలుగులో రాకముందే నేను తమిళ్లో చూసేసిన అవన్నీ. వీ వే నాట్ ఎక్స్పోజ్ టు మూవీస్ అండి ఎక్కువ. అట్లీస్ట్ నేను మా చెల్లె మటుకు మాకు అస్సలు తెలియదు, సినిమాలు ఎక్కువ అని తెలియదు. మా సెకండ్ సిస్టర్ బాగా, ఆమె చాలా ఇంట్రెస్ట్ కూడా. అట్లాగే ఏంటంటే ఈ రైటర్స్ కోడూరు కౌశల్యాదేవి, మాదిరెడ్డి సులోచన వీళ్ళ రైటర్స్ ఉన్నారు కదా. ఈ 12 కాపురం సక్సెస్ కాగానే వాళ్ళందరూ నావల్స్ పంపడం మొదలెట్టారు. అంటే మా నవల చదవండి, మీకు నచ్చితే సినిమా తీయండి, లేడీస్ ఓరియంట్ ఉంది అది ఉంది ఇది. ఇక వాళ్ళు నవల్స్ ఎప్పుడు కొత్తది వస్తే అప్పుడు అంటే నేను ఇక నవల్స్ చదువుతూ ఉండేదాన్ని. కొన్ని ఈ మేము ఫెస్టివల్స్ కింద పోయినప్పుడు బెంగాలీ బుక్స్ నావల్స్ కొనుక్కొచ్చేవాళ్ళం. కథలే కొనుక్కొస్తే ట్రాన్స్లేషన్ చేసేదానికి మెడ్రాస్లో ఒక రైటర్ ఉన్నాడు, ఆయన ట్రాన్స్లేషన్ చేసి చేసేవాడు అనమాట. అటువంటివన్నీ ఇంట్రెస్టింగ్గా అందులో ఏదైనా ఒక పాయింట్ దొరుకుతుందా. ఇప్పుడు గృహప్రవేశానికి పాయింట్ దొరికిందే బెంగాలీ కథ. ఎందుకంటే జయసుధ అత్తగారింటికి పోయి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు చూడండి. అట్లాగే బెంగాలీ నవల్లో ఏముందంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాక పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తే అత్తగారింటికి పోతుంది. పోయిన తర్వాత హస్బెండ్ దగ్గర 10 ఏళ్ళు ఉంటుంది. కానీ ఎట్లా సిస్టమ్ అంటే హస్బెండ్ ఏం చెప్తాడంటే మేడ మీద ఉంటుంది, ఇటు పక్క నుంచి అటు పక్కకి ఎప్పుడు వెళ్ళమాకని చెప్తాడు. ఎప్పుడు వెళ్ళకు, నువ్వు ఇటు పక్కనే ఉండని చెప్తాడు. ఈమె ఒక రోజు ఏం టైం పాస్ కాక ఎందుకు అట్లా అన్నాడు, ఏంటి అసలు ఏంటని మామూలుగా వెళ్తుంది అనమాట. అటు పక్క వెళ్తే ఈమెకుండే దాసీలు ఈమెకున్నారు, మళ్ళీ పక్కన అంతకుముందు ఉన్నది ఆమెకున్నారు. ఎవరు చూస్తుంది అనమాట. చూసేసి వస్తుంది చూడండి. అయితే ఒకరోజు దాసిని అడుగుతుంది, ఎవరు అక్కడ ఉన్నారు, ఎందుకు అన్నారు ఏంటి అని అడుగుతుంది. అనేసరికి వద్దులేమ్మా మీకు ఎందుకు అని అంటారు. ఒకరోజు సీక్రెట్గా ఏం మాట్లాడదు, సపోర్ట్ చేయకుండా చూస్తుంది అన్నమాట. హస్బెండ్ అటు పోయి చూస్తుంది, తెలుసుకుంది, అర్థం చేసుకుంది. అదే ఉండి నేను కొన్ని రోజులు అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను, నేను పంపించచ్చు, సరే మంచిది ఇంటి మాట వెళ్ళిపోతాను. తల్లిగారింటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఒళ్ళో పడుకుంటుంది. 1 నెల అయింది, 2 నెలలు అయింది, పోతానే రానట్లేదు. ఏమ్మా నువ్వు వచ్చి 4 రోజులు అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళలేదు ఏంటి అంటే, ఏమ్మా వెళ్ళాలా అన్నది. అదేంటమ్మా అట్లాంటావు, నువ్వు వెళ్ళి తీరాల్సిందే, నీ ఇల్లు కదా అది అంటది. అమ్మ 20 ఏళ్ళు నీ ఒళ్ళో పడుకున్నాను, 10 ఏళ్ళు అక్కడ ఉన్నాను, ఇంకో 10 ఏళ్ళు కనుక నీ ఒళ్ళో పడుకుంటే నా జీవితమే తెల్లారిపోతుంది కదా అంటే. అప్పుడు ఏంటి ఇంకా తల్లికి అర్థం కాదు ఎందుకు ఇట్లా అంటుందంటే, ఇంకొక 10 ఏళ్ళు అయితే నా జీవితమే అయిపోతుంది కదా అంటే, ఇక నా వయసు అయిపోద్ది, నేను ఇంకా దేనికి అక్కడ అని అనేసరికి తల్లికి ఇక అప్పుడు అది ఆ పాయింట్ మీద నాన్న నేను మంచిగానే ఉన్నా, అమ్మకు మాత్రం నేను పడే కష్టం ఏం చెప్పమాకు, నేను మంచిగానే ఉన్నాను చెప్పని చెప్తాను. అట్లా ఆ పాయింట్ అంటే వేరే విధంగా దాన్ని టర్న్ చేసేవాడు అనమాట. తను ఏదైనా పాయింట్ చెప్తే ఇట్లా బిడ్డ ఇట్లా ఉంది అంటే, తండ్రి చూడటానికి వచ్చినప్పుడు బిడ్డను చూసి ఎట్లా ఉన్నావమ్మా అంటే, నేను బాగున్నాను నాన్న, నేను మంచిగానే ఉన్నానంటే, లేదమ్మా నిన్ను చూస్తే నాకు ఏదో ఇదిగా ఉంది, తెలుస్తుంది నాకు అని అంటే, ఇక్కడివన్నీ ఏం చెప్పకు నాన్న, నేను బాగున్నాను చెప్పు అమ్మకి అని చెప్పు అంటే, ఆ పాయింట్ మార్చేది రెడ్డి గారు మార్చేది. ఇలా స్టోరీ ఈ డిస్కషన్ చేసేవాడు అనమాట. అంతే ఆ బుక్ బాగా గుర్తున్నాయండి, మర్చిపోలేదు పాయింట్ కూడా అంతే. కార్తీక దీపం అసలు రెడ్డి గారు తీయనన్నారు,
అది హీరో పోయి రెండో దాన్ని తెచ్చుకోవడం ఏంటి, రెండో భార్య అంటే జనం ఎట్లా ఒప్పుకుంటారు? It was the first, I think, first of its kind of that movie, and a two heroines oriented movie. It came out in the to the light with the Kartika Deepam, I think. After that, plenty of movies came forward, but it was a daring step. Even for Gruha Pravesham, Jayasudha was a very strong lady, and Mohan Babu is the first kottaga hero వస్తున్నారు. ఈ సినిమా హిట్ అవుతుందా అని ఒక ఇది దే హ్యాడ్ ఆల్ దే వర్ జిట్రీ. All movies were trendsetters. He Women set a oriented. trend, and the trends were followed. అసలు మోహన్ బాబు ఏంటి అసలు ఆయనతో హీరోగా పెట్టి సినిమా తీయటం ఏంటి, అసలు మీ ధైర్యం ఏంటి అని అన్నా కూడా నాన్న కొంచెం ఏదో అయ్యో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారే అని అన్నా కూడా పర్వాలేదు నాన్న మనం చేసాం కదా లెట్స్ సీ అని అనగానే then they opened the movie. It was like awesome record అన్నట్టు. Really got a kickback. శోభన్ బాబుతో అంత మంచి సినిమాలు తీసేసి మళ్ళీ ఏంటి మోహన్ బాబు హీరో ఏంటి అసలు అని చెప్పి అన్నారు. చూడు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది అనేదాన్ని. అట్లా అనేది కార్తీక దీపం అసలు రెడీగా తీయను అన్నాడు. హీరోకి ఇద్దరు భార్యలు ఏంటి ఏమి చేస్తారు. నేను అన్నాను మీరు ఆ సినిమా నా కోసం తీయండి నా అన్నాను అని చెప్పేసి నేను పట్టుబడి తీయచ్చు. Pandanti Kapram is like, our family story అని అనుకోవచ్చు, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ యూస్ టు బీ లైక్ అ జాయింట్ ఫ్యామిలీ అని. మా దాంట్లో చాలా మంది ఒక్క ఇంట్లో ఉండి చదువుకున్న వాళ్ళు కజిన్స్, నాట్ ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఇన్ మై మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అందరు మా నాన్నగారు పెద్దనాన్న వాళ్ళందరూ ఒక్క ఇంట్లో ఉండి చదువుకున్నారు అన్నట్టు. అండ్ దే స్టిల్ కంటిన్యూ ద ట్రెడిషన్ ఆఫ్ బీయింగ్ ఇన్ టచ్. ఫ్యామిలీ అంటే పలానోళ్ళు వస్తారు తప్పకుండా అని మాకు ఇంకా ఉన్నారు అన్నట్టు. Almost we lost a lot of people for this COVID too. We were too old. Yeah, that's really sad. సో అన్నిటికంటే ముందు అడగాలి, కొద్దిగా లేట్గా అడుగుతున్నాను, మిమ్మల్ని అడగాలి అండి. అసలు మీకు ప్రభాకర్ రెడ్డి గారి సంబంధం ఎలా వచ్చింది? మా సొంత మేనత్త కొడుకేనా? ఓహో, ఓకే. మాకు తెలియదు కదా. సొంత మేనత్త కొడుకు అయితే మీకు చిన్నప్పటి నుంచి పరిచయం బాగానే ఆడుకునే వాళ్ళు? మా నాన్నగారి ఇంట్లో పుట్టింది. ఎందుకంటే మా మేనత్త బిడ్డ కొడుకు అనమాట. అందుకోసం వాళ్ళ అమ్మది మా నాయన అన్నదమ్ములు, అక్కను తమ్ముడు, మా నాయన. అయితే అందరూ జమీందారీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. మా లాస్ట్ మర్రి వరకు కూడా అందరూ అండనే. వెనకట బయటికి పోయి సంబంధాలు చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళు. అండ్ ఇంకా ఆస్తి వివరాలు ఏమో నాకు తెలియదు కానీ దట్ నెవర్ గేవ్ దెమ్ టు అవుట్ సైడర్స్. తెలవాని సంబంధం చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళు అన్నట్టు. కానీ ఇప్పుడు అంటే అఫ్కోర్స్ మై ఫాదర్ స్టార్టెడ్ మేనరికం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇంట్లో. బట్ మాకు మటుకు బయట చూసి ఇచ్చారండి అందరికీ, మా నలుగురికి మటుకు. మా అత్తమ్మ కూడా అడిగారు చేసుకుంటాం ఒక పాపనన్ను ఇవ్వాలి, వీ హ్యావ్ టు కీప్ అప్ అని. ఇంకా మా నాన్నే కొంచెం అపోజ్ చేశారు, ఈజ్ అ డాక్టర్ కదా, లేదు ఇంకా కిడ్స్ డిఫార్మ్డ్గా పుడతారు వద్దులేండి అని చెప్పి హీ వాజ్ పర్టికులర్ నాట్ టు గివెన్ టు ద ఫ్యామిలీ అన్నట్టు. అయితే మరి ఇంట్లో సంబంధమైనా ఆయన డాక్టర్గా చదివి ఇటు సినిమాల్లోకి వెళ్ళిపోతే అప్పట్లో మరి సినిమాల్లో ఉండే వాళ్ళ మీద అభిప్రాయాలు వేరే ఉండేవి కదా. సినిమా చేసే వరకు కూడా నాకు పెద్ద ఐడియా లేదండి. ఎందుకంటే అప్పుడు పెద్ద పాప కూడా పుట్టలేదు. మా హైదరాబాద్నే ఉన్నాను. పెద్ద పాప పుట్టిన తర్వాత వెళ్ళాను. ఈ సినిమా MBBS అవుట్ సోర్సింగ్ చేసిండ్రు మటాస్ అయిపోయాను. అంతేకాని నాకు అని వాళ్ళ నాన్నగారు మటుకు అనేది ఏదో వైద్యుడు అవుతాడు అని అంటే ఏదో భాగవతాలు ఆడతాడంటే కదా మీ నాన్నగారు. అంటే భాగవతం అంటే ఏందన్నా అంటే ఊర్లలో వచ్చేది అన్నట్టు పండుగ. మేము పొంగల్కి దసరాకి వెళ్ళేది ఊరికి. అప్పుడు వాళ్ళు వచ్చి ఏదో అదే రామాయణం మహాభారతం అనేది ఇంటి ముందు ఆ గడిలో చేసేది అన్నట్టు వాళ్ళు. అయితే మీ నాన్న కూడా ఇలానే చేస్తారంట కదంటే వాట్ నాన్ సెన్స్ అనుకునేది. మా నాన్నగారు రాగానే చెప్పేది అన్నట్టు, ఇట్లా చెప్తున్నాడు తాతయ్య, మీ తాతకి ఏం తెలియదులే. కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు మా నానమ్మని అమ్మమ్మని తీసుకెళ్ళాము. సూర్యాపేటలో ఏదైనా థియేటర్ వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళని తీసుకెళ్తే దేవుడు సినిమా అయితే పర్వాలేదు దేవుడు అని మొక్కుకొని వచ్చేది. కానీ ఏదైనా విలన్ క్యారెక్టర్ వేసి నాన్నని కొట్టేటప్పుడు మటుగా జనాలు విజిల్ వేస్తుంటే అయ్యయ్యో ఈయనని కొట్టేటప్పుడు వీడేంద్రా ఎగిరేది, వీని పని నేను తీసేయాలి. ఎన్రామారావుని కొడతారు సార్ మీరు, అయ్య పోయి ఆయనని కొడతాడా, ఆయనతో ఎందుకు సార్ అని అలా వీళ్ళకి తెలియదు కదా పాపము.
ఇంటికి వచ్చినాక పెద్ద డిస్కషన్, నువ్వు ఎందుకురా విజిల్ వేసినావు, మన దొరను కొట్టేటప్పుడు నువ్వు ఎందుకు విజిల్ వేసినావు, నువ్వు రేపటి నుంచి పనికి రాకరా అంటే నేను ఆడ సినిమా చూసి వేసిన అమ్మా, మీ అయ్యని కొడుతుంటే నిన్ను వేసిన. ఇట్ యూస్ టు బి రియలీ ఫనీ అన్నట్టు. మరి కొన్ని సాడ్ క్యారెక్టర్లు కూడా చేశారు కదా. ఒక సినిమాలో ఐ థింక్ హీఈస్ అ స్కూల్ టీచర్ అండ్ హీ గోస్ బెగ్గింగ్ ఫర్ ఫుడ్. సో అది చూసినాక ఐ లైక్ దట్ టైమ్ ఓన్లీ ఐ డోంట్ నో సంథింగ్ హ్యాపెండ్ అండ్ ఐ సెడ్ I mean, if you are poor, do you have to go and beg, Nana? And ante, no, but when you are educated, you do not know what else to do. You cannot go borrow, you cannot go steal. This is the only way to live. So that is the only way అనేది అన్నట్టు. బరత్కలేక బడి పంతులు అని అంటారు కదా, that is the only way. So I used to think, అబ్బా ఈ సినిమాలు నేను చూడలేను అని. It's very sad when you see. And చిన్న కోడలు సినిమాలో కూడా when he loses his eyesight, I couldn't see the movie. They said he won an award and another. I never saw that movie, but I see small bits on TV, and I'm really scared of that movie. ఓకే, అంటే అది సినిమా యాక్టింగ్ అని తెలిసినా కూడా మీకే అంత రిలేటింగ్ It's very emotional when you see such things. సో రియలిస్టిక్ గా ఫీల్ అయ్యేవాళ్ళు మాట అలా ఉంటే. ఓకే, నేను చూడకపోయేదండి అస్సలు నాన్న సినిమాలు, ఎందుకంటే మా క్లాస్మేట్ ఇస్ సత్యనారాయణ గారు డాటర్ రమాదేవి. సో ఉంటే విలన్ గా వాళ్ళ నాన్నగారు అన్నా లేకుంటే మా నాన్నగారు అన్నా, ఇద్దరికిద్దరు తన్నులు తినే సినిమాలు. సో బోత్ ఆఫ్ us never used to go for previews అన్నట్టు, నో గోయింగ్ ఫర్ మూవీస్ అని డిసైడ్ చేశాం. నిజంగా ఈ ఫైటింగ్ లో ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా మేడం? ఒక్కసారి మాత్రం మర్రి ఊడ పట్టుకొని ఏదో ఏలాడుతుంటే ఆ ఊడనే తెగిపడింది, దాన్ని కింద పడ్డారు. కింద పడితే అప్పుడు ఈదుకు మంచిది దెబ్బ తాకింది, అప్పుడు తెలియలే కానీ తర్వాత ఇంకో సినిమాలో అది కోనేరు దగ్గర, గోదావరి కోనేరు దగ్గర షూటింగ్, బాంబ్ అది బ్లాస్ట్ చేస్తారు కదా, ఆ టైం కంటే ముందే బ్లాస్ట్ అయింది రైల్వే. సో he had a lot of injury on the burn marks on the leg. వెరీ క్లోజ్లీ ఇట్ వాస్. అంటే ఆ మడ్ ఏదో తవ్వి లోపల పెట్టారు అనుకుంటా, జస్ట్ ఎక్స్ప్లోడెడ్ అండ్ నాన్న దగ్గర ఉన్నారంట. సో ద హోల్ థింగ్ గాట్ బర్న్ట్ అండ్ దట్ మడ్ వాస్ స్టక్ టు స్కిన్ అన్నట్టు. ఓకే, ఇంకా దగ్గరగా ఉండుంటే ఇంకెంత ప్రమాదం. బట్ హీ వుడ్ బీ లైక్ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది, ఇట్ వాజ్ లైక్ వెరీ క్యాజువల్ ఫర్ హిమ్. సో వెదర్ ఇట్స్ చాలా సంతోషంగా ఉన్నా చాలా సాడ్గా ఉన్నా ఓన్లీ వన్ రియాక్షన్ అండి, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది ఇట్స్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అనేది ఆయనకు చాలా కాన్ఫిడెంట్గా ఉండేది. అలాంటి సందర్భాలు ఏమన్నా చూసినప్పుడు, ఒకటి రెండు సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఇంకెందుకు మనకి షూటింగ్లు వద్దు అనిపించలేదా మీకు? నో, బికాజ్ వి నెవర్ హ్యాడ్ అ సే అనుకుంటా. అసలు మనం ఏం పోయి ఇది చేయొద్దు నాన్న అని అనకపోయేది, బికాజ్ ఇట్స్ ఆల్వేస్ మెయింటైన్ దట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రొఫెషనల్ డిసిషన్స్ ఎవరు, బట్ వెన్ వీ వర్ యాజ్ అ ఫ్యామిలీ ఇట్ వుడ్ బీ రియల్ ఫన్. ఇప్పుడు మా ఇంటికి వచ్చేటోళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు సినిమా అంటే నాట్ ఫర్ మూవీస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు పెళ్లి బట్టల కన్నా వచ్చేది, తిరుపతికి పోవాలన్నా చెన్నైకి వచ్చేది, అప్పుడు వీసాలు అమెరికాకి పోవాలన్నా కూడా చెన్నైకి వచ్చేది అన్నట్టు. సో ఆల్ దీస్ పీపుల్ వుడ్ కమ్ టు అవర్ హౌస్ అండ్ స్టే. సో ద హౌస్ వుడ్ బీ ఫుల్ ఆఫ్ రిలేటివ్స్. మాకు అంటే బెడ్రూమ్ కట్టేచ్చారు కానీ మేము ఎప్పుడు మా బెడ్రూమ్లలో లేము అన్నట్టు. మేము ఎప్పుడు మాకు నాన్న అనేది దేవుడు ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఇలా వస్తారు, చుట్టాల రూపంలో వస్తారు, విజిటర్స్ రూపంలో వస్తారు. సో యూ హ్యావ్ టు బీ మోర్ కన్సిడరేట్ టు దెమ్. అండ్ కొన్నిసార్లు వీళ్ళది ఎలా ఉండేదంటే ఫ్లైట్స్ కొంచెం లేట్గా వచ్చి వాళ్ళు లేట్ నైట్ వస్తే డిన్నర్ టైంకి వస్తే వాళ్ళు డిన్నర్ వాళ్ళకి సర్వ్ చేయాలి మా కంపల్సరీ. వీ యూస్ టు వెయిట్ అన్నట్టు, వెన్ ఇస్ ఆ డిన్నర్, హీ వుడ్ బ్రింగ్ ఫ్రమ్ అవుట్. సో వీ వుడ్ ఆల్వేస్ సే చూసావా బికాస్ దే కేమ్ వీఆర్ హ్యావింగ్ బిర్యానీ నౌ, సో ఎంజాయ్ దిస్ అలా అనేది అన్నట్టు. సో హీ నెవర్ సెడ్. కానీ అమ్మ ఎప్పుడన్నా ఇప్పుడు కొంతమంది కొంచెం ఫ్యాషనబుల్గా ఉంటారు అన్నట్టు, మా కజిన్స్ అందరూ వాళ్ళు వచ్చేటప్పుడు మటుకు అమ్మ మీ రూమే ఇవ్వాలంటే ఎందుకు అని అంటే వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, ఇట్స్ వెరీ సొఫిస్టికేటెడ్ వాళ్ళు అని అంటే, అయితే హోటల్ బుక్ చేయి నా రూమ్ ఎందుకు అనేది. సో మమ్మీ నెవర్ యుడ్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అని. వాళ్ళు ఎవరు వచ్చినా మనం ఇల్లు వి నెవర్ యూస్ టు సే ఇది పర్టికులర్గా ఈ ఇల్లు మేము ఈ రూమ్ ఇవ్వమని కాదు, ఎనీ రూమ్ వాజ్ ఓకే ఫర్ అస్. బట్ ద థింగ్ ఈజ్ టు బీ వెరీ పర్టికులర్ టు వన్ పర్సన్, పార్షియల్ టు వన్ పర్సన్ అండ్ నాట్ బీయింగ్ పార్షియల్ టు అదర్. నాకు అది నచ్చదు అన్నట్టు. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ట్రైన్లోనే రానియండి, లేకుంటే బస్సులోనే రానియండి, ఫ్లైట్లోనే రానియండి, ఇట్ వుడ్ బి ద సేమ్ ట్రీట్మెంట్. వాళ్ళకు ఒక కార్ ఇచ్చేది, అన్నీ తిప్పేది, తీసుకొచ్చేది అన్నట్టు. అందరినీ ఈక్వల్గా చూస్తారు. ఈ చుట్టాలలో కూడా అంతే అండి. ఎవ్వరు పెద్దోళ్ళు వాళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి, లేకుంటే అప్పుడు కోట్లు కాదండి లక్షలని,
వాళ్ళకి ఈ బంగ్లాలు ఉన్నాయి ఆ బంగ్లాలు ఉన్నాయని కాదు. ఇఫ్ దే కమ్ టు టాక్ టు డాడీ వుడ్ డెఫినెట్లీ. మా ఊర్లో ఉన్న ఒక ఆయన ఎవరు కర్ణం ఆయనకి హార్ట్ ప్రాబ్లం అంటే పుట్టపర్తికి తీసుకెళ్ళి నాన్నే సొంతంగా ఆపరేషన్ చేసింది. ఆయన పర్సనల్గా మీరే చేయించాలి అంటే నేనే వస్తానని తీసుకెళ్లారు అన్నట్టు. యూ వుడ్ బీ దట్ పర్టికులర్. సో వాళ్ళు ఏదో చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు చేసుకుంటారని కాకుండా దగ్గరుండి చూసుకునేది అన్నట్టు. ఓకే, ఇంకా చివరిగా ఒకటి అంటే ఈ మధ్య కాలంలో విన్నది లేకపోతే వేరే ఇంటర్వ్యూస్లో కూడా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చిత్రపురి కాలనీకి పేరు పెట్టాలి, విగ్రహం ఒకటి కట్టాలి అనే దాని గురించి. సో మీరేమంటారంటే ఇంతకాలం నుంచి ఈ ఇష్యూ అయితే నడుస్తూ ఉంది కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఏముంది మేడం, ఏంటి అప్డేట్ అసలు? అంటున్నారు అంతే. మొన్న కూడా ఫోన్ వచ్చిందండి, స్టాచ్యూ ఓపెనింగ్ పెడుతున్నాము, మీరు తప్పకుండా రావాలి అని అన్నారు. రావాలని పిలిచారంటే పెడుతున్నామని డిసైడ్ చేశారు. అంటే అది LIGలో పెడుతున్నాం, పెద్ద విగ్రహం కాదు, ఒకటి చేశారు బస్ చైర్ లాగా చేసి పెడతామన్నారు. అది పెద్దది ఎప్పుడు పెడతారంటే అది కూడా చేసి పెడతామని అన్నారు. ఈ ఇయర్ నాన్నది 25th ఇయర్ అన్నట్టు. 25th 25 years కంప్లీట్ అయిపోతుంది నాన్న. అయితే ఇప్పటికి కూడా పెట్టరా అని నల్గొండ నుంచి ఒక గ్రూప్ వచ్చింది అన్నట్టు. మీరు చెప్పండి వాళ్ళు పెట్టకుండా మేము పెట్టిస్తామని. గొడవలు వద్దయ్యా, వాళ్ళు పెడతాం అంటున్నారు కదా, పెట్టేస్తారు తప్పకుండా, పెట్టనప్పుడు మీరు రండి అని చెప్పాను. ఇప్పుడు గొడవలు చేసుకుంటే అందరు గొడవలు చేసుకుంటూనే పోతారండి. ఇట్ ఈస్ హంబుల్ రిక్వెస్ట్. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కదా. ఇప్పుడు వై మేక్ ఇట్ అ తెలంగాణ ఇష్యూ, వై మేక్ ఇట్ అన్ ఆంధ్ర ఇష్యూ ఉంది కాబట్టి ఇట్ వాస్ యునైటెడ్లీ ఫర్ తెలుగు పీపుల్, ఫర్ ద తెలుగు ఫిలిం వర్కర్స్ అని. ఎవరు ఎంత పని చేస్తారని చూస్తాం కానీ ఆయన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎందుకు అనుకుంటామండి. అసలు కాలనీ స్టార్ట్ చేసిందే తెలుగు ఫిలిం వర్కర్స్ కోసం. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది తెలుగు వాళ్ళ భాష పరంగా ఇట్ వాస్ ఫర్ ద తెలుగు పీపుల్. ఇప్పుడు చిత్రపురి కాలనీ అయినా కానీ ఇట్స్ ఫర్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్ కోసం. సో వై మేక్ ఇట్ అన్ పొలిటికల్, ఐ మీన్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ. సో ఉన్నది ఉన్నట్టు. ఎలా గొడవలు వస్తాయంటే ఒకరు చేస్తాను అని అంటే చేయనివ్వాలండి పని. వాళ్ళు చేసి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడు గొడవ చేయాలి. వాళ్ళు స్టార్ట్ చేయకముందే మీరు చేయరు, వాళ్ళు చేయలేకపోతారు, అది ముందుకు వెళ్ళిపోతే కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు. సో లెట్ దెమ్ జస్ట్ డూ ఇట్ అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. వై హిండర్ దట్ వర్క్ అని మమ్మల్ని కూడా అడుగుతారు, మీకు ఏమేమి ఒపీనియన్. ఐ హ్యావ్ నో ఒపీనియన్ అబౌట్ ఎనీథింగ్ అని చెప్తాను అంతే. కాకపోతే మీరు కోరుకునేది అయితే అది ఒకటే కదా. డెఫినెట్గా హాస్పిటల్ కూడా తప్పకుండా నాన్న పేరు మీద, బికాస్ హీ వాజ్ అ డాక్టర్. We want to have a hospital in his name in that area. So we've already asked them and they said apply for it, we'll give it to you అని చెప్పారు. So we'll work on it. చిత్రపురి కాలనీ ఇప్పుడు ఏంటంటే దానికి డెవలప్మెంట్ ముందు కూడా టు సస్టైన్ ద నేమ్ ఆఫ్ ఇట్ ఆర్ ద, ఐ మీన్ ఆఫ్టర్ ఆల్ దాంట్లో ఉండేది రెసిడెంట్స్ కదండి, పీపుల్ ఆర్ లివింగ్ దేర్. సో ఇట్ షుడ్ నాట్ గో డౌన్ ఇన్ థింగ్ లైక్ అంటే డెవలప్మెంట్ ఏమైనా వర్క్స్ ఉంటే కానీ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ వాటర్ ఇది సస్టైన్ చేయాలి, డెవలప్మెంట్ సస్టైన్ చేయాలి. ఇట్ షుడ్ బి లైక్ యునో నైస్ ప్లేస్ ఫర్ పీపుల్ టు లివ్ దేర్. కాంట్రవర్సీస్తోనే సరిపోయిందండి అసలు ఇన్ని సంవత్సరాల నుంచి కాంట్రవర్సీస్. అండ్ ఐ డోంట్ నో వై దే స్టార్ట్ అండ్ వై దే, ఐ మీన్ వెన్ అ పర్టిక్యులర్ పర్సన్ హెస్ డన్ సంథింగ్ రాంగ్ అక్కడనే పట్టుకొని అడగాలి. Don't wait for so many years to come out with the truth and then afterwards you telling I mean అడిగి తెలుసుకొని let the work be done అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నష్టపోయేది ఎవరో కాదు, పాపం వాళ్ళు ఇల్లు కట్టుకునే వస్తుంది అని అనుకునేటోళ్ళే కదండి. 25 years చాలా మంది చనిపోయారు, అసలు పైసలు కట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఇంకా వాళ్ళ పిల్లలకి వస్తుంది అని వాళ్ళకి ఒక ఆశ, అంతేగాని తొందరగా బట్టి ఒక ఇల్లు అనేది ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ అనేది ఒక మోటివ్ కదండి, దాంతోనే కట్టారు. కానీ అది డిలే అయ్యి అసలు పర్మిషన్స్ ఉన్నాయో లేవో తెలియదు, ఏం తెలియదు. సో ఇట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టు. ఇంకొకటి పోటీ చేసినప్పుడు అది ఇచ్చింది అంతా ప్రభాకర్ రెడ్డి గారు అని అందరికీ తెలిసిన తర్వాత కూడా మదర్ అక్కడ ఓడిపోయారని విన్నాను. ఓడిపోయారు అని అంటే అందరు అవుట్ సైడర్స్ కమ్ముకుంటే వాళ్ళని భయపెట్టించారు అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళకి అమ్మినోళ్ళు వి డోంట్ నో ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకే వేస్తారు కదండి. ఇప్పుడు రెడ్డి గారు ఇచ్చారు కానీ ఇచ్చిన వాళ్ళు కదా, నాన్నగారు ప్లాట్స్ ఇచ్చారు కానీ అలాట్ చేసింది వాళ్ళు అలాట్ చేసినప్పుడు వాళ్ళకే వేస్తారు కదా.
ఇప్పుడు నేను కూడా వాళ్ళకే వేస్తాను నా భయానికి, నా ఇల్లు కదా ప్రాబ్లం. ఏ అసోసియేషన్కైనా ఏ గ్రూప్కైనా ఒక ఆర్గనైజేషన్కైనా ఒక కమిటీ అని ఉంటుంది. ఆ కమిటీ ఫేవరబుల్గా ఉంటానే డెవలప్మెంట్ వర్క్స్ ముందు అవుతాయి. వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి భయం ఉంటుంది, దే కెనాట్ గో అగేన్స్ట్ ద సిస్టమ్. సో దే మైట్ as well, whether the system is right or wrong, they might as well go with the system. So it will benefit both of them. కానీ ఇది ఒక రకంగా బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒక రకంగా కదా. That it should have been a more of election contest కాకుండా కానీ వాళ్ళు ఏం చేసేది ఉంది అంటే we feel it should have been a more honorable what to say post లాగా honorable membership. కంటెస్ట్ చేసి గెలవాలి, దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ అ పాయింట్ అని ఉండకుండా ఎల్డర్లీ వయసు కానీ లేకపోతే ఫౌండర్ మెంబర్గా కానీ కూడా జస్ట్ ఆనరబుల్ పోస్ట్, ఒక ఆనరబుల్ పోస్ట్ ఇచ్చుంటే ఇట్స్ ఇనఫ్. అట్లా ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ అ బిగ్ పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు అన్నిట్లో పాలిటిక్స్ రావాలి అంటే దానికి దీనికి తేడా ఉండదు కదా. మీ పెళ్ళి జరిగిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయన ఇండస్ట్రీ మెడిసిన్ అయిపోయినాకనే, అంటే చిన్న ఏజ్లో అయింది కాబట్టి మెడిసిన్ అయిపోయినాకనే పెద్ద అయితే అంత ఎంగేజ్లో వస్తాయి మేడం. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడకూడదు కానీ హీరోయిన్స్ని వాళ్ళందరితో ఏమైందంటే వాళ్ళకి ఏదో కాంపిటీషన్, మా నాన్నకు వాళ్ళ అక్కకు వాళ్ళందరికీ ఏదో కొంచెం వచ్చి తొందరగా చేయాలనుకుని చేసింది. నాకు అది తెలియదు, మా అమ్మ. నేను అడిగేది ఏంటంటే అప్పుడు హీరోయిన్స్ వాళ్ళందరితో యాక్ట్ చేస్తున్నప్పుడు అంతా మీకు ఏం లేదు, ఆలోచనే లేదండి. మేము ఎంతసేపు నాగేశ్వరరావు సావిత్రి సినిమాలు వస్తుంటే అవన్నీ చూడాలి. ఆ రోజంతా వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్ కదా నాగేశ్వరరావు, ఆ సినిమాలు చూడాలని అంతే, అదొకటే ఇది కానీ ఏం డిఫరెన్స్ ఇవ్వండి. సో మరి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఎంగేజ్లో ఉండేటప్పుడు ఆయన హీరోలాగే ఉండేవాళ్ళు కదా, ఆయన హీరోగా చేస్తే బాగుంటుందని మీకు? నాకు ఏ ఐడియా లేదండి. ఒక్కరోజు కూడా ఆ సినిమా ముచ్చడం మాట్లాడుకోకపోలేదు. ఎంతసేపు మాకు పిల్లలు పుట్టిన తర్వాతనే ఈ సినిమాలు. కానీ ఫస్ట్ క్యారెక్టరే అసలు చాలా ఆశ్చర్యము. 60 ఏళ్ళ డాక్టర్ లాగా చూపించారు, 20 ఏళ్ళ ఆయన్ని 60 ఏళ్ళ చూపించారు. అసలు నిజంగా అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మీకు నిజంగా ఇదేంటి ఈయన అనిపించారా? అట్లా అనుకోవాలన్న ఐడియా కూడా లేదు ఆ రోజు, నాకు తెలిస్తే కదా. కానీ ఒకటి మాత్రం నిజం, ఇంకా సినిమాలే చేయొద్దు అవసరం లేదు అన్నప్పుడు మాత్రం మార్చి ఆయన ఇష్టం ఎంత అయితే నా ఇష్టం ఉన్నప్పుడు ఎండ్ చేసాడు అంతే. హైదరాబాద్ వచ్చినాక కూడా మస్తు వచ్చేవాడు ప్రొడ్యూసర్లు, ఇంకేం వదిలేండి అనవసరం. అంటే there was a lot of change in the movie, making of the movie. చేసిన తర్వాత కూడా 2-3 సినిమాలు వచ్చినాయి. అంటే వాళ్ళు ఎట్లా అంటే కొంచెం కామెడియన్ లాగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ హీ కుడెంట్ ఎంటర్టైన్. ఇంత ఐ మీన్ వీ గ్రోన్ అప్ టు బీ సమ్ వన్, వీ కెన్ నాట్ స్టూప్ డౌన్ టు బీ లైక్ దట్. సో లెట్ us నాట్ డూ ఇట్. నాకు మంచిగా అనిపించదు, నేను చేయను అంటే ఇట్స్ ఓకే డాడీ, ఇట్స్ ఐ మీన్ యూ డోంట్ నో బట్ some satisfaction out of కానీ క్యారెక్టర్ అప్పుడే వద్దాను. అండ్ యాక్టింగ్ వాజ్ హిస్ ప్యాషన్. సో ప్యాషన్గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ అది ఇట్ బికేమ్ అ ప్రొఫెషనల్ లేటర్, బట్ ఆ ప్యాషన్తో చేసేటప్పుడు నచ్చితేనే చేస్తామండి, నచ్చకుంటే అసలు మనం చెయ్యం ఆ పని. సో హీ సా ద ట్రెండ్ చేంజింగ్ అన్నట్టు, నాకు నేను ఇలా చేయలేను, ఐ కెన్ నాట్ డూ ఇట్ అన్నప్పుడు ఇట్స్ ఓకే డోంట్ డూ ఇట్ అని. సో హీ స్టార్టెడ్ డైవర్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్. Like there were a lot of like his brothers and all. We had a pharmacy company. తర్వాత మాకు చిన్న యూస్ టు బిల్డ్ బిల్డింగ్స్ అన్నట్టు, దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ చూపించేది. సో హీ వాజ్ ఇన్ టు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఇంకా మేము కూడా ఉన్నాం కదా, ఆ లైఫ్స్ ఆల్సో లైక్ జస్ట్ గెటింగ్ సెటిల్డ్. సో హీ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఆర్ ది అదర్. సో దే వాజ్ నథింగ్ లైక్ అయ్యో సినిమాలు చేయకుంటే మానేస్తే ఎలా అనేది. అస్సలు దీంట్లో సంపాదించింది ఏం లేదు, పోయింది ఏం లేదు అనిపిస్తుంది నాకైతే. ఇటు బిజీ అయిపోయారు చిత్రపురి కాలనీ విషయంలో, కానీ తర్వాత ఈ క్లబ్ ఎప్పుడు ఖాళీగా లేరు, ఎప్పుడు ఏదో ఒకటి ఆయనకు ఉండాల్సిందే. అంటే ఏదో ఒక పని. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నాకు గుర్తుండి నా పెళ్ళి అయిపోయాక కూడా యూస్ టు మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఆర్గనైజేషన్ అన్నమాట. ఆర్గనైజింగ్ సెటిలింగ్ ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఎట్లా మళ్ళీ అడ్వైస్ తీసుకునేది, మళ్ళీ ఫిలిం ల్యాబ్ అనేది లేదు. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారి ల్యాబ్ ఒకటి స్టార్ట్ అయింది, అదంతా వాళ్ళు ఎవరో ఒక డిస్కషన్కి వచ్చేవాళ్ళండి, ఎప్పుడు ఖాళీగా లేదు, ఏదో ఒకటి సినిమా ఇండస్ట్రీ గురించి. ఫ్యామిలీలో కూడా అండి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా పెళ్లి సంబంధాలకు కూడా మా నాన్నగారు అసలు హీ యూస్ టు బి వెరీ వెరీ గుడ్ విత్
ద చాయిస్ అన్నట్టు. నువ్వు అడ్వైస్ చేసేది. ఇప్పుడు అబ్బాయి ఇది చదువుతున్నాడు, ఆయన పైకి వస్తాడు, జస్ట్ గో హెడ్ విత్ సంబంధం అంటే వాళ్ళు నమ్మి చేసేది అన్నట్టు. ఇప్పుడంటే కొంచెం కష్టం లేదు అంత కన్విన్స్ చేసేటోళ్ళు, కానీ ఎందుకంటే మటుకు నాన్న ఏదైనా అడ్వైస్ ఇస్తే ఫ్యామిలీ కూడా బాగా. అప్పట్లో అలా ఉండేది, పెద్దవాళ్ళు ఒకళ్ళు ఎవరన్నా. హీ వాజ్ నాట్ లైక్ అ పెద్దవాళ్ళు, బట్ హీ వుడ్ ఆల్వేస్ కమ్ అవుట్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇన్ ద హౌస్. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకపోయినా ఎనీ పొలిటికల్ రీజన్, ఎనీ గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా డిసిషన్స్ తీసుకున్న, ఫిలిం ఇండస్ట్రీ కోసం డిసిషన్స్ తీసుకోవాలన్నా కూడా హీ యూస్ టు బీ ది అడ్వైజర్ అనమాట. అడ్వైజర్ ప్లస్ డిసిషన్ మేకింగ్, మెయిన్లీ డిసిషన్. దిస్ ఇస్ ద రూల్, దిస్ ఇస్ ద థింగ్, ఇది పాటించాలి. యూ షుడెంట్ go against the rules, or you should follow the laws and the rules. And then ఇప్పుడు చిత్రపురి కాలనీ డెవలప్మెంట్ చేసినప్పుడు, ప్లాటింగ్ చేసినప్పుడు సొంత వాళ్ళ ఫ్యామిలీలోనే చాలామంది అడిగారు అనమాట, వై డోంట్ యూ గివ్ ఇట్ టు అస్, మేము డెవలప్ చేసుకుంటాం, మేము కట్టిస్తాం, మేము. అసలు స్టూడియో కట్టుకోమని చాలా మంది స్టూడియో చేసేసుకో, ఒక 30 ఎకరాలు తీసుకొని రౌండ్ ఆఫ్ చేసుకొని స్టూడియో కట్టుకోండి రెడ్డి గారు, వాట్ ఈస్ దేర్, వై ఈజ్ యువర్ ఫాదర్ సో ఫూలిష్ అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. బట్ హీ నెవర్, he didn't think like that. ఆ టర్మ్స్లో అసలు ఆలోచించలేదు. ఆ టర్మ్స్లో ఆలోచించేటోళ్ళు ఉంటే ఈ పాటికి మేమే తెలంగాణ అంబానీలు అయి ఉంటాం. కానీ ఏంటంటే ఇంటోళ్ళు అది బయటి వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ కోసం అసలు గవర్నమెంట్ ఇచ్చింది, అది డెవలప్ చేయాలి వర్కర్స్ కోసం, ఆ సినిమా ఇండస్ట్రీ కోసం. దాని పర్పస్, దాని ఆలోచన, దాని వాట్ టు సే, ద పర్పస్ ఆఫ్ ద చిత్రపురి కాలనీ ఇల్సెల్ఫ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ వాజ్ వర్కర్స్ అక్కడ ఇల్లు కట్టుకొని స్థిరపడాలి, ఇండస్ట్రీ అక్కడ స్థిరపడాలని. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, 4500 ఫ్యామిలీస్ అంటే ప్రొడ్యూసర్స్ కానించి, డైరెక్టర్స్ కానించి, యాక్టర్స్ కానించి, చిన్న టెక్నీషియన్ వరకు. అది ప్లానింగ్ కూడా అలాగే ఉండింది. రో హౌస్లే కానీ, లేకపోతే 3 బెడ్రూమ్ కానీ, సింగిల్ బెడ్రూమ్ కానీ, వర్కర్స్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్కి ఉండటానికి కానీ ఆ ప్లాన్ తోటే స్టార్ట్ చేశారు చిత్రపురి. బట్ ఆ ఆలోచనతోటే హీ వెంట్ ఫార్వర్డ్, దానికి పర్మిషన్స్ అయినా. అది కూడా సొంత వాళ్ళు వచ్చి వీ వాంట్ టు టేక్ ద టెండర్ అండ్ వీ వాంట్ టు బిల్డ్ ఇట్ అండ్ గివ్ అంటే ఈసారి సొంత వాళ్ళని పెట్టుకుంటే మన పేరు ఖరాబ్ అయిపోతుంది. మీ కాంటెంట్ క్వశ్చన్ ఉందేమో అని అనుకున్నాం అసలు. అవును, ఇప్పుడు జరుగుంటే ఇంకోలాగా అనేవాళ్ళు, ఇచ్చుంటే ఇంకోటి అంటారు. అట్లా పేరు చెడిపోతుంది, అది మనం చేసేది కాదు. విల్ గో అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ ఎవరికి ఏది చెందాలో ఎవరు ఏది చేస్తే అది బాగుంటుందని అట్లా. అది ఇది ఇంత వాల్యూ అయ్యి ఇంత డెవలప్ అవుతుందని ఈ రోజు తెలుసుంటే ఆ రోజు ఇంకా గట్టిగా పట్టుకునేవాళ్ళు. ఇంకొకటండి, ప్రభాకర్ రెడ్డి గారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో గుర్తుందా? హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? ఎవరే అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఏదో ఈయన ఎక్కడ మాటలు వాళ్ళు మేనేజర్ ఎవరో వచ్చేసి ఫలానా సినిమా అమౌంట్ అని. అసలు మాకు ఇంట్లో వచ్చి ఎవరన్నా రెమ్యునరేషన్ మనీ అని ఇస్తారండి, ఒక కవర్ ఇచ్చేది. ఆ కవర్ ఇస్తే తీసుకెళ్ళి కరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గర ఒక షోకేస్ లాగా ఉండేది, దాంట్లో పెట్టేసేవాళ్ళం. పనోళ్ళకి కూడా తెలుసు, దేవర్ వెరీ ఫెయిత్ఫుల్. కొంతమంది అయితే అమ్మతోని నాన్నతోని ఇక్కడికి వచ్చి పని చేసిన వాళ్ళే. ఆ పైసలు ఇక్కడ పెడితే మాకెంత పైసలతో పని లేదో వాళ్ళకు కూడా అంత, వాళ్ళకు కూడా ఇల్లు కొనిచ్చారు, అన్నీ చేశారు నాన్నగారు. సో ఆ పైసలు అక్కడ ఉన్నాయంటే అమ్మ వచ్చినాక అమ్మ పైసలు ఎవరో ఇచ్చిపోయారు అని మాకు గుర్తుండి మేము చెప్తే అమ్మ తీసుకునేది, లేకుంటే అది కూడా ఎప్పుడో చూసినప్పుడు ఎవరు పెట్టారు అంటే ఆ రోజు ఇచ్చిపోయారు అని. అంత వాల్యూ ఫర్ మనీ ఇట్ ఈస్ బికాజ్ మా ఫ్యామిలీలో ఎంతోమందికి పెళ్ళిళ్ళు కూడా చేశారండి నాన్నగారు. కజిన్స్ పిల్లలకు కానీ ఎవరికి కానీ పెళ్ళిళ్ళు కూడా ముందు పాటు చేశారు. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మా ఒక చిన్న కూతురు పెళ్ళి అయితే మండపం సరిగ్గా లేదని రాత్రి కూర్చొని 14 వాళ్ళని తీసుకెళ్ళి ఆడ సెట్ చేసి, ఆ పెళ్లి మండపం అసలు మంచిగా లేదు, అది చెత్తగా చేశారు, నువ్వు వచ్చి చేసేయనంటే మార్నింగ్ 8 o'clock ముహూర్తం, అది రాత్రి మొత్తం కూర్చొని చేశారు. అది చూసి టైర్డ్ అయిపోయి వచ్చి పండుకున్నారు, పెళ్ళికి లేరు అప్పుడు. పర్వాలేదులే పిల్ల పెళ్ళి అయితే చాలు మనది అని, అంత పర్టికులర్ అన్నట్టు, పిల్లలు ఎవరు బాధపడొద్దు అని. ప్రతి ఒక్కరిది మన అని చేశారు కానీ నాది అని ఎప్పుడు అనుకోలేదు అస్సలు. అలా అనుకుంటే అసలు ఎంతో సంపాదించేవాళ్ళు అండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ సినిమా వరకు రెమ్యునరేషన్ గురించి మాట్లాడాను. అసలు డబ్బులు అంటే సిస్టమేటిక్, ఇప్పుడు ఎంత సిస్టమేటిక్గా ఉందో అప్పుడు అంతే సిస్టమేటిక్ ఉంది. పేమెంట్స్ కానీ, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కానీ
ఇప్పుడు అశ్విని దత్ గారి ప్రొడక్షన్ విజయలక్ష్మి పిక్చర్స్ కానీ అట్లా పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు పూర్ణ పిక్చర్స్ కానీ అలా అందరు కరెక్ట్గా వచ్చి అసలు మురళీ జయబేరి ప్రొడక్షన్స్ కూడా అసలు వీళ్ళ సినిమా అంటే కరెక్ట్గా అమౌంట్ ఇంటికి వచ్చి మేనేజర్ కానీ వాళ్ళే వచ్చి ఇంటికి వాళ్ళే డిసైడ్ చేసుకునేది. అసలు నాన్న ఇంత అని పర్టికులర్గా అడగకపోయేదేమో. అసలు ఇల్లు కొన్నాం అనుకుంటా, అమ్మ ఇల్లు కొనేటప్పుడు ఇల్లు తీసుకున్నాను అన్నప్పుడు రెమ్యూనరేషన్ on single day we got the money for the house. It was like that. I think that was the first time we saw money coming in, I suppose. ఎందుకంటే అప్పుడు నాన్న అసలు శారద గారు వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆమెకు 3 ఊర్వశి అవార్డ్స్ వచ్చాయి ఆ ఇంట్లో. అవార్డ్స్ ఆ సినిమా ఆ ఇల్లు తీసుకోవాలి, మేము పెద్ద ఇల్లు అన్నట్టు మహాలింగపురంలో. ఆ ఇల్లు కొనేద్దామని అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు. మాకు యాక్సిడెంట్ అయింది కోదాడ్లో. We were coming in a car to Suryapet and we had an accident. All 4 of us were in the car. అసలు అది చూసి జగ్గయ్య గారు అసలు ఇల్లే తీసుకోవద్దు, పిల్లల ప్రాణం అపాయము, మీరు వద్దు అని అంటే అసలు ఆ ఇల్లు మానేసి వేరేది తీసుకున్నాం టీ నగర్లో. ఆ ఇల్లు అప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ హౌ యూ నీడ్ అ హౌస్, సో ఎనీథింగ్ వుడ్ ఈజ్ ఓకే, యూ పికప్. ఎలా అంటే ఇలా మీకు ఈ డ్రెస్ నచ్చితే తీసుకోవచ్చు, అలా తీసుకునేది నాన్న. మీకు ఇల్లు కావాలి కదా, ఇది బాగుందా, ఇది తీసుకోండి రా అని అలా ఉండేది అన్నట్టు. మా కాడికి మేము కొనేటప్పుడు మటు కొంచెము హైట్స్ అంటే భయము, అబ్బా ఫ్లాట్ వద్దురా, మీకు ఫ్లాట్ అస్సలు వద్దు, మీరు ఉండలేరు అని అనేది. సో అలా కొంచెము అండ్ కొంచెము కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా బంగ్లా స్టైల్లో కట్టుకోండి, ఈ న్యూ కన్స్ట్రక్షన్ వద్దు, మీకు పనికిరాదు అని అనేది అన్నట్టు. సో హీ వాజ్ లిటిల్ బిట్ యూనో ఆర్థడాక్స్ ఇన్ దిస్ థింకింగ్ ఫర్ ఓన్లీ మా కన్సర్న్ కోసం, కానీ లేకుంటే చాలా బ్రాడ్ మైండెడ్. మేము డ్రెస్సెస్ వేసుకున్నా కూడా నీ కంఫర్ట్ లెవెల్కి నువ్వు యూ బీ వెరీ హ్యాపీ విత్ వాట్ యు వేర్, బట్ వెన్ యూ టాక్ యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అనేది. యూ కెనాట్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్, బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ ప్లెజెంట్. వెన్ యూర్ టాకింగ్ ఆన్ ద ఫోన్ యూ షుడ్ బీ వెరీ ప్లెజెంట్, బికాస్ నీ మొహం చూడరు, నీ వాయిస్ వినపడుతుంది కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడాలి నువ్వు, లేకుంటే ఎత్తకు ఫోన్ అనేది. సో ఇట్ యూస్ టు బీ లైక్ దాట్. అప్పట్లో చాలా ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు కదా, బిజీగానే ఉండేవారు. కానీ విలన్స్ కొంచెం విలన్ క్యారెక్టర్ చేసేవాళ్ళు లిమిటెడ్గా ఉండేవారు కదా, కైకాల సత్యనారాయణ గారు అలా ఒకరిద్దరు కొంచెం ఎక్కువ సినిమాలు వాళ్ళే చేస్తుండేవాళ్ళు. ఆ కాంపిటీషన్ అది ఏమన్నా ఉండేదా మీకు? దాని గురించి ఏమన్నా ఐడియా ఉందా? నేను చెప్తున్నా కదండి, ఆయన యాక్టింగ్ విషయంలో కానీ ఎటువంటి విషయంలో కూడా ఏమాత్రం లేదు మీకు వచ్చి షేర్ చేయడం కానీ ఏం చెప్పలేదు. ఈ రోల్కి వీళ్ళు సూట్ అవుతారు అని అంటే ఆ రోల్ అంటే నాన్న ఎక్కువ అజిత్ హిందీ మూవీస్ చేసినప్పుడు అజిత్ అని ఉండేది కదా విలన్, ఆయన రీమేక్స్ అన్నీ మనము యాదవ్కి భారత్ అవన్నీ తెలుగులో తీసినప్పుడు నాన్న క్యారెక్టర్ అయితే సూట్ అవుతారని నాన్నకే ఇచ్చారన్నట్టు. అలా చేశారు కానీ ఇప్పుడు ఈయన ఫేమస్ అని లేకుంటే ఆయన ఫేమస్ అని అప్పుడు తీసుకోకపోయారు. It was the writers, directors. ఆ రోజులలో it was mainly the director's choice. So there was no competition అని. దానికోసం అని వెళ్ళేవారు. ఇప్పుడు ఈ పాత్ర కావాలి, ఈ సినిమాలో ఎవరో ఈ సినిమా తీస్తున్నారు, మనకి ఆ పాత్ర కావాలని ఎప్పుడు అడిగింది లేదు. రెమ్యునరేషన్ గురించి కూడా నాట్ వెరీ పర్టికులర్. ఆ నాన్నగారు అలా ఉండటం వల్ల మాకు తెలిసి నాన్నగారు పోయాక ఈ టైంలో ఇప్పుడు వినటం చూస్తున్నాం, రెమ్యునరేషన్ ఫుల్గా రాలేదని డబ్బింగ్కి రావట్లేదు ఈ ఆర్టిస్ట్ అని ఇప్పుడు వింటున్నాం మేము. టైటిల్స్తో నా పేరు టైటిల్ కార్డులో సెపరేట్గా రావాలని డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రేపు. అవన్నీ అప్పుడు ఆ రోజులలో లేవు. దట్ ప్రిఫరెన్సెస్ అండ్ దట్ ఇంపార్టెన్స్ వాజ్ నాట్. దే యూస్ టు డూ దేర్ వర్క్, వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకొని. ఇంకా నేను అనుకుంటే చాలా సినిమాలు ఫ్రీగా చేశారేమో, ఎందుకంటే వాళ్ళు కొత్తగా సినిమా తీస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు పేమెంట్స్ అన్నీ అయిపోవాలి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, వర్కర్స్, ఆ సినిమా సంబంధించిన వరకు. నాన్నగారు ఏంటో సినిమా రేపు రిలీజ్ అవుతుంది, డబ్బులు రావాలి అని ఆలోచన ఉండకపోయేది. కానీ కొంతమంది ఆర్టిస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండా స్టాప్ చేసేది అనమాట. ఇప్పుడు టెక్నీషియన్ గ్రూప్ కానీ, డాన్సర్స్ గ్రూప్, ఫైటర్స్ గ్రూప్ కానీ దే యూస్ టు డిమాండ్ అనమాట, మా పేమెంట్ వచ్చాకనే వీ విల్ లెట్ ద మూవీ రిలీజ్ అని డిమాండ్ చేస్తారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసింది. He was not a money-minded person. అది తెలుసు, అర్థమైంది, అది ఎప్పుడో అర్థమైంది. I think it's like if you already have your stomach full, you're not really interested in whatever is like you want to grab and eat అన్నట్టు.
it is like, when you're hungry, maybe, yeah, you need something to eat, but not all the time, not trying to accumulate in your plate and keep it. That's the way he used to think, must be, that's it. ఈ టైంలో అలా ఉండటం ఇస్ నాట్ యా, ఇప్పుడు మమ్మల్ని అంటారు, మీ నాన్న అంటే సరే అలా చేశారు, కానీ మీరు ఏమి పిచ్చోళ్ళ, మీరు అసలు మీరెందుకు అలౌ చేశారు, యూ కుడ్ హ్యావ్ బీన్ మోర్ సెన్సిబుల్ అండ్ కొంచెం ఒక 10 acres అన్న అంటే ఏంది 10 acres దేనికోసం అన్నట్టు. అసలు ఫిలిం నగర్లో నేను అప్పటికి ప్రొడ్యూసర్, మామూలుగా నాకు కూడా వస్తుంది, నాకు వస్తుంది, ఆయనకు వస్తుంది. మనం ఒక ఫ్లాట్ తీసుకుందాం, మనం కూడా కొంచెం తీసుకుందాం అంటే అది ఎందుకు ఆ రాయి తీసుకొని ఎత్తిన కొట్టుకోనా, నీకెందుకు, నీకు హైదరాబాద్లో నేను పద్మారావు నగర్ అంటే సెకండ్ బెడ్ ఒకటి కొన్నాను, తర్వాత బంజారా హిల్స్ కొన్నాను, అప్పటికి 2 స్థలాలు. ఇంకెందుకు నీకున్నాక, ఇల్లు లేనోళ్ళు నీకెందుకు అని చెప్పి వాళ్ళు లేని వాళ్ళకి ఎవరికో ఒకరు తక్కువ అవుతుంది కదా అని. మీకు వద్దంటే నా పేరు మీద వదిలే, ఆ రాయి తీసుకొని ఎత్తిన కొట్టుకుంటావా, అసలు మరి మాట్లాడుతాయి. నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ ద వన్ హూ సెడ్, నాన్న ఒకటి తీసుకుందాం నాన్న, ఫిలిం నగర్, బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్ బికమ్ ఫేమస్ అంటే ఐ సెడ్ నో, నథింగ్ డూయింగ్ అని. అసలు మిగతా వాటిలో ప్లానింగ్ ముందు చూపు చాలా ఉండింది, కానీ ఈ ప్రాపర్టీస్ అక్వైర్మెంట్, మళ్ళీ ఆస్తులు సంపాదించాలి అని అది ముందు ఆలోచన, అలాంటి ఆలోచన లేకపోయేది. బికాజ్ ఆల్ ఆఫ్ us are వెల్ సెటిల్డ్ అండ్ ఆ ఆశ అనేది లేకపోయేది. బట్ ఈ మూవీస్ డెవలప్మెంట్, మూవీస్ ముందు ముందు ఎలా ఉంటుంది, అసలు చిత్రపురి కాలనీ స్థలం కొన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి చూపించారు, ఇదే ఇక్కడే ఇలాంటి శాంక్షన్ అయింది అంటే అన్ని గుట్టలు చెట్లు అంతా అడవిలాగా ఉండే. అబ్బాబ్బా, అసలు ఎప్పుడు నీకు గుట్టలు రాళ్ళు చెట్లే దొరుకుతాయి, ఈ అడవిలో పోయి మళ్ళీ ఇక్కడ పోయి ఈ పక్కనే ఉంది అంటే ఈ అడవిలో ఉన్నారా మళ్ళీ అని నేను ముందు చూడు ఎంత డెవలప్ అవుతుందో. అది బాంబే హైవే రోడ్డు, చాలా పెద్ద డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి అంత సూపర్ అలాంటి ముందు చూపు చాలా. ఫిలిం నగర్ అన్నప్పుడేమో ఆ రాయి తీసుకొని ఎత్తిన కొడుకుని, ఫిలిం నగర్ అంతా డెవలప్ అయింది, నన్ను తీసుకుంటా అంటే తీసుకొని ఏవైతుంది అని. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కొన్నాను కదా, సాటిస్ఫాక్షన్ ఉంది చేసిన సాటిస్ఫాక్షన్. మాకు మటుకు పెళ్ళిళ్ళు మటుకు గ్రాండ్గా చేశారు. He was really very, very good with his gifts and all that thing, and he never let us down in our in-laws' place. So that way he was very, మాకేదో తక్కువ చేసి బయట వాళ్ళకి పెట్టారు అని మటుకు ఎన్నడూ లేదు. He was always very, very good with us. Once again, thank you so much, Andy.